2026 సంవత్సరంలో 2 తెలుగు సంవత్సరాలు మారుతున్నాయి. మరి కర్కాటక రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు పొందవచ్చు? ద్వితీయంలో గురువు ఉంటే చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఇప్పుడు మనకి ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది 2026. ఈ 2026లో గ్రహాల అనుకూలత ఎలా ఉంది? ఎవరెవరికి అనుకూలంగా ఉంది? అసలు గ్రహస్థితి ఎలా ఉంది? మనం సహజంగా తెలుగు సంవత్సరం గురించి మాట్లాడుకునేటువంటి విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఆంగ్ల సంవత్సరం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటుంటే 2026 జనవరి 1 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఈ 12 మాసాల్లో ఆంగ్ల సంవత్సరానికి గాను వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయని మాట్లాడుకోవాలి. అయితే మనకు ఈ జనవరి 1 2026 జనవరి 1 నుంచి మార్చి 19 వరకు ఉన్నటువంటి మాసం సంవత్సరం తెలుగు సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. మార్చి 9 తర్వాత ఉగాది వస్తుంది, కొత్త తెలుగు సంవత్సరం వస్తుంది, పరాభవానామ సంవత్సరం అనేటువంటిది. అది మనకు డిసెంబర్ నెల 31 వరకు ఉంటుంది. ఎందుకంటే 2027 మళ్ళీ మార్చి వరకు కదా మనకు ఉగాది వచ్చింది. కాబట్టి 2026 సంవత్సరంలో 2 తెలుగు సంవత్సరాలు మారుతున్నాయి. విశ్వావసునామ సంవత్సరం మార్చి 19 వరకు ఉంది, జనవరి 1వ తారీఖు నుంచి. మార్చి 19 తర్వాత పరాభవనామ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ 2 సంవత్సరాలు తెలుగు సంవత్సరాల కాలంలో 26 ఆంగ్ల సంవత్సరంలో మనం అనుకున్నట్టుగా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో ప్రధానంగా మనం ఎప్పుడు కూడా వార్షిక ఫలితాలు తీసుకునేటప్పుడు ఎక్కువ ఉన్నటువంటి గ్రహాలు, అంటే ఎక్కువ రాశిలో ఉండేటువంటి గ్రహాలు, అంటే రాశిలో 12 రాశుల్లో కూడా గ్రహాలు అవి సంచారం సాగుతూ ఉంటుంది కదా, అతి దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలనే ప్రధానంగా తీసుకుంటాం. ఇప్పుడు గురువు ఆయన సంవత్సర కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఆయనకంటే ఎక్కువ ఉన్నటువంటివి రాహుకేతువులు. ఆ తర్వాత వీరికంటే ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉండేటువంటి గ్రహం శనిగ్రహం. అంటే శనిగ్రహం ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరం ఉంటుంది, అంటే 30 నెలల పాటు ఆయన. కనుక ఈ 30 నెలల పాటు ఒక్కొక్క రాశిలో సంచరించేటువంటి దీర్ఘకాలికమైన సంచార గ్రహం శనిగ్రహం. అలాగే 1.5 సంవత్సరం అనగా 18 నెలల పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేసే ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు. అలాగే సంవత్సర కాలం పాటు ఒక్కొక్క రాశిలో 12 మాసాలు సంచారం చేసేటువంటి గురువు బృహస్పతి. ఈ 4 గ్రహాలని ప్రధానంగా తీసుకుంటాం. ఎందుకంటే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ప్రధానమైనటువంటి గ్రహాలు కనుక వీళ్ళని తీసుకుంటాం. ఈ సంవత్సరం మనకు ఇప్పుడు ఈ డిసెంబర్ 5వ తారీఖున అతిచార రీత్యా ముందుకు వచ్చినటువంటి గురువు అనగా కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన వక్రించి వెనక్కి వెళ్ళాడు. సో ఆ మిథున రాశిలోనే ఆయన ఉంటాడు. అక్కడికి ఆ వక్రం అంతా కూడా పూర్తి చేసుకుంటాడు. ఇదివరకు ఆయన మిథున రాశిలోనే ఉన్నాడు. 2026 జూన్ 2వ తారీఖున పూర్తిగా మిథున రాశిలో తన సంచారాన్ని పూర్తి చేసుకొని కర్కాటక రాశిలోకి సహజ సిద్ధంగా వస్తాడు. ఈ అతిచారము వక్రగతి కాకుండా సహజంగానే ఆయన రాశిలోకి మారాలి కనుక మారుతాడు. అంటే 2026 జూను 2 వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంది. జూను 2 తర్వాత కర్కాటక రాశిలో సంచారం ఉంది. వీటిని మనం 12 రాశులకి చెప్పుకునేటప్పుడు ప్రధానమైనటువంటి మార్పుగా తీసుకోవచ్చు. అలాగే మనకు ఇక రాహు ఇప్పుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో కూడా ఇంచుమించుగా ఆయన కుంభరాశిలోనే సంచారం ఉంది. 2026 డిసెంబర్ 5వ తారీఖున రాహుకేతువుల మార్పు ఉంది. అనగా ఈ రెండింగ్లో సంవత్సరం ఉంది, చెయ్యి రెండింగ్ ఇంచుమించుగా. సో అప్పుడు ఆయన వీళ్ళు ఈ రాహుకేతులు సక్రమ మార్గంలో తిరగరు. వీరు కొంచెం వెనకకి తిరిగేటువంటి గ్రహాలు, వక్రగమనంలో తిరుగుతూ ఉంటారు, తిరుగుగమనంలో తిరుగుతూ ఉంటారు. సో కుంభరాశి నుంచి ఆయన వెళ్తే దేనికి వెళ్ళాలి? మీనరాశికి వెళ్ళాలి. కానీ మీనరాశికి వెళ్ళడు, ఆయన మకర రాశికి వస్తాడు, రివర్స్ వస్తాడు. ఇది డిసెంబర్ 5లో, అంటే ఇంచుమించుగా ఆయన కుంభరాశిలోనే ఉంటాడు ఈ సంవత్సరం. అలాగే ఆయనకి ఎదురుగా ఉన్నటువంటి కేతు గ్రహం, ఈయన కుంభరాశిలో ఉంటే ఆయన 180 డిగ్రీల్లో సింహరాశిలో ఉంటాడు కేతు. ఈ సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కూడా 2026 డిసెంబర్ 5వ తారీఖున అతను కూడా వక్రించి ముందుకు వెళ్తాడు. ఇప్పుడు సింహరాశిలో ఉన్నటువంటి గ్రహం ఎక్కడికి రావాలి? ఆయన కన్యారాశిలోకి రావాలి. కానీ కన్యారాశికి రాడు, ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తాడు. ఇది డిసెంబర్ మాసంలో. ఇంచుమించుగా రాహుకేతువులు ఇద్దరు కూడా, రాహు కుంభరాశిలో ఉంటున్నాడు, కేతు సింహరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానమైనటువంటి గ్రహం శని భగవానుడు, ఈయన మీనరాశిలో ఉన్నాడు. ఈయన పెద్ద మార్పు ఏమీ కనపడడం లేదు ఈ ఆంగ్ల సంవత్సరంలో. సో మీనరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు మనకు ఈ రకంగా ఉన్నాయి. గురువు ఒక్కడు మాత్రమే జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో, ఆ తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు. రాహుకేతువులు ఇద్దరు కూడా, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉంటాడు. శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు. ఇది ఆంగ్ల సంవత్సరంలో వచ్చేటువంటి
ప్రధానమైనటువంటి గ్రహ స్థితిగతులు, మార్పులు. అయితే గురుగారు, ఈ స్థితిగతుల ప్రకారంగా ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది? ఇప్పుడు మేషరాశి వారికి 2026 ఎలా ఉండబోతోంది? ఈ మేషరాశి వారికి 60% సుఫలితాలకు అవకాశం. ప్రధానంగా మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు, అనగా భాగ్యాధిపతి ధనుసు రాశి మేషరాశి, వ్యయాధిపతి మీనరం. ఈ రెండుటికి గురువే అధిపతి కదా, ధనుసు రాశికి మీనరాశికి ఆయన గురువు అధిపతి కనుక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 వరకు మిథున రాశిలోనే ఉన్నాడు. అనగా మేషరాశి వారికి అది తృతీయ భావం, 3వ భావం అయింది. ఈ తృతీయ భావంలో గురువు మంచి ఫలితాలను ఇవ్వడం. సో ఏ రకంగా వారికి కాస్త ఇబ్బంది ఉంటుంది అని కనుక మనం పరిశీలిస్తే, పూర్వపుణ్యం తగ్గుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి ఆ బ్యాంకు బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ పుణ్యఫలం అనేటువంటి తగ్గుతుంది. పుణ్యఫలం తగినప్పుడు ఏమవుతుంది, కొంచెం కష్టాలు స్టార్ట్. తండ్రి ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు, లేదు తండ్రికి సంబంధించిన ఏదైనా వ్యవహారాలు ఉంటే అది వీరికి అందకుండా ఆలస్యం కావచ్చు. అంటే పిల్లలు ఎవరైనా ఉండి ఆ తండ్రికి సంబంధించిన వారసత్వ ఆస్తులు లాంటివి ఉంటే అది జూన్ 2 వరకు వారికి అది వాయిదా పడుతుంది. అలాగే సమాజంలో వీరికి అనుకున్నంతగా గుర్తింపు రాదు, జన సహకారం ఉండదు. గురువు కదా, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో అనుకున్నంత ఫలితాలు రావు. పరీక్షలు రాశారు స్టూడెంట్స్కి, పెద్దవాళ్ళైనా ఉద్యోగం కోసం రాశారు అనుకున్నాం, కాంపిటేటివ్ పరీక్షలు, ఎగ్జామ్స్ లాంటిది, ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితాలు రాదు, వీరు ఆశించినంత ఫలితాలు రాదు. అట్లానే కంప్లీట్గా ఫెయిల్ అవుతారా అని చెప్పలేము మనం, కావచ్చు కాకపోవచ్చు, కానీ వీళ్ళ అంచనాలు తారుమారు అవుతుంది. అవి కొంచెం ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి జూన్ 2 తర్వాత గురువు సహజంగా ఆయన కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొందుతాడు, మళ్ళీ ఆయన మకర రాశిలో నీచబడతాడు. సో ఇప్పుడు ఉచ్చస్థానాన్ని పొందినటువంటి ఈ గురువు కర్కాటక రాశిలో జూన్ 2 తర్వాత ఈ దేవగురువు అయినటువంటి బృహస్పతి మేషరాశి వారికి 4వ భావం అవుతుంది. సో అక్కడ 100% కాకపోయినా 50 నుంచి 60% గురుబలం వచ్చేస్తుంది మేషరాశి వారికి. అనగా జూన్ 2 వరకు గురుబలం తగ్గుతుంది, తద్వారా కొన్ని సమస్యలు వస్తాయి మేషరాశి వారికి. అనగా శ్రమ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, పనితీరు అధికమవుతుంది, తగినంత గుర్తింపు రాదు, తండ్రి గారి విషయంలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి, సమాజంలో అనుకున్నంత వీరికి మంచి ఫలితాలు రాదు, మంచి పేరు ప్రఖ్యాతులు రాదు, ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ఫలితం కూడా అందుకోలేనటువంటి పరిస్థితి, జన సహకారం ఉండదు. ఈ ఇబ్బందులు పడినటువంటి జూన్ వరకు కాస్త ఇబ్బంది. జూన్ 2వ తారీఖు నుంచి ఒక్కసారిగా వారికి గురుబలం పెరుగుతుంది. ఉన్నట్టుగా ఉండి ఇప్పుడు మన వాళ్ళు చెప్తూ ఉంటారు, రాత్రికి రాత్రి హీరో అయిపోయాడు వీడు, రాత్రి మినిస్టర్ అయిపోయాడు అంటుంటామే. అట్లాగా సడన్గా వారికి మంచి గురువు సానుకూలంగా మారడం వల్ల, గురువు అక్కడ ఉచ్చస్థానంలో ఉన్నాడు కనుక కుటుంబంలో ఒక మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కుటుంబంలో శుభ కార్యక్రమాలు కానీ, సంతానం విషయంలో కావచ్చు, గృహ సంబంధమైన విషయాల్లో కావచ్చు, వారి కుటుంబానికి అవసరమైనటువంటివన్నీ వాహన సదుపాయాలు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ సజావుగా అనుకున్నట్లుగా పూర్తి చేసుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అంటే జూన్ 2 తర్వాత వీరు పరీక్షలు రాస్తే, ఓకే, మామూలు చదువుకునే విద్యార్థులు కానీ, లేకపోతే ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ, కాంపిటేటివ్ వీరు చేసే వృత్తిలో పక్కవారితో పోల్చుకున్నా కానీ వీరు మంచి ఫలితాలు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. తండ్రి గారి నుంచి రావాల్సినటువంటివి ఏదైనా ఉంటే వస్తాయి. తండ్రి గారి అనారోగ్యంగా ఉన్నాడు, ఇప్పుడు ఆరోగ్యవంతులు అవుతాడు. తండ్రి నుంచి వీరికి రావాల్సిన ఆస్తుపాస్తులు అవి పెండింగ్ పడ్డాయి, ఇప్పుడు అవి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. వీరు చేసే ప్రతి పనికి గుర్తింపు ఉంటుంది. జూన్ 2 తర్వాత ఒక చిన్న పని చేసినా ఇది మీరు చేశారు బాగుంది, దాని ఆ గురువు వ్యాపకుడు, విస్తారకుడు. ఒక చిన్న పని చేసినా సరే అది వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది, ప్రచారంలోకి వెళ్ళిపోతుంది. ఈ రకంగా గురుబలం అన్నటువంటిది మేషరాశి వారికి జూన్ 2 తర్వాత మంచి గురుబలం ఉంటుంది. అది మంచి ఫలితాలను వారు అందుకోవడానికి అవకాశం. ఇక 2వ గ్రహం రాహుగ్రతం, రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి అది 11వ భావం. రాహు 11వ భావంలో లాభంలో ఈ సంవత్సరం అంతా ఇంచుమించుగా డిసెంబర్ వరకు ఉంటాడని చెప్పుకున్నాం మనం. అంటే విదేశీ వ్యవహారాలు ఏదైనా ఉంటే వెంటనే వీరికి అనుకూలం అవుతాయి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం విదేశాల పరిస్థితి బాగాలేదు, అవునవును, వీరికి అనుకూలంగా ఉంటుంది. వారికి కానీ వారికి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా ఆటంకాలు ఉంటే అవి తీరిపోతాయి. వెళ్ళిపోవచ్చు, వీళ్ళు చక్కగా అక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అక్కడ చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, విదేశీ వ్యాపారాలు చేసుకోవచ్చు. లేదు విదేశాల్లో వీరికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారి ద్వారా వీరికి ఏదైనా లాభం అందొచ్చు,
వీరు కలిసి ఏదైనా కార్యక్రమాలు వ్యాపారాలు లాంటివి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి. అలాగే నూతన వ్యాపారాలు విస్తరించుకోవచ్చు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల కూడా లాభాలు ఉంటుంది. ఈ రకంగా మేషరాశి వారికి 100% రాహువు లాభస్థానంలో వీరికి ఉపయోగపడుతున్నారు. గురువు వీరికి జూన్ 2 నుంచి అనుకూలంగా ఉంటే, రాహు పూర్తిగా జనవరి 1 నుంచి ఈ సంవత్సరం అంతా వీరికి అనుకూలంగా ఉన్నారు. ఇక కేతువు పంచమ స్థానంలో సింహరాశిలో ఉన్నాడు కదా. మేషరాశి వారికి అది పంచమ స్థానం. పంచమ స్థానం అంటే సంతానం, లేకపోతే ఆత్మీయులు, ప్రేమికులు, ఉపాసన, ఇష్టమైనటువంటి కార్యక్రమాలు, ఇవి కాస్త నిరాశని కలిగిస్తాయి. ఈ కేతువు అంటేనే వైరాగ్యకారకుడు, నిరాశని కలిగినటువంటి వాడు. దైవ సంబంధమైన కార్యక్రమాలు బాగుంటాయి. అంటే తీర్థయాత్రలు చేయడము, పూజాది కార్యక్రమాలు, ఇంట్లో హోమాలు చేసుకోవడము, ఆలయాల సందర్శన, ఇవన్నీ బాగానే ఉంటుంది. ఏదైనా భౌతికమైనటువంటి కోరికలు, మా వాడికి ఉద్యోగం వస్తే బాగుంటుంది, లేదా మా వాడికి అనుకున్నంత ఈ పలాని యూనివర్సిటీలో సీటు, ఇట్లాంటివి కొన్ని నిరాశని కలిగిస్తాయి. ఒకవేళ పిల్లలకి ఏదైనా ఉద్యోగరీత్యానో లేకపోతే విద్య సంబంధంగానో ఇంటికి దూరం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఆ రకంగా సక్సెస్ అయినా ఈ వీరికి దూరం అయిపోతారు. అంటే కుటుంబం నుంచి వారు మరో ప్రాంతంలో ఉండడం వల్ల కాస్త అయ్యో పిల్లల ఇంట్లో లేరే, అంటే వారు ఎదగడానికి వెళ్ళారు, అది వేరే విషయం. ఇలాంటివి కొంచెం, లేకపోతే వీరికి బాగా ఆత్మీయులు, స్నేహితులుగా ఉన్నవారు ఇక్కడి నుంచి ఇంకో ఊరికి బదిలీ అయిపోవడం, ఆ వియోగం ఏర్పడుతుంటుంది. ఇట్లాంటివి సింహరాశి ఫలితాలు మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మేషరాశి వారికి ఇబ్బందికర పరిస్థితి అంటే శని భగవానుడు. ఎందుకంటే ఆయన దశమ లాభాధిపతి. 10వ భావం ఆయనే మకర రాశికి, 11వ భావము కుంభరాశికి ఆయనే. ఈయన ఇప్పుడు మీనంలో ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు. సో వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా పని ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. సహజంగా పనివారి సహకారం ఉండదు వీరికి. శని భగవానుడు శ్రామికుడు కదా ఆయన. శ్రామికుడు, కార్మికుడు లాంటి వాడు కనుక ఈ పని వాళ్ళందరూ శని భగవానుడికి సంబంధించిన వారే, ఆ గ్రహానికి సంబంధించినటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు. వారు సమయానికి పనికి రాకపోవడం, వారు లీవులు పెట్టడం, సెలవులు పెట్టడం. సో ఇంట్లో పని, బయట పని ఒత్తిడి పెరిగిపోతుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి అనుకున్నంత ఫలితాలు రాదు. ఎందుకంటే శని భగవానుడు వ్యవసాయము, కార్మికుడు, శ్రామికుడు, కృషివలుడు, రైతు. ఈ వ్యవసాయదారులకి తగినంత ఫలితం రాదు, పని పెరిగిపోతుంది. కష్టపడి పండిస్తాడు, పంట కూడా బాగా వచ్చింటుంది, అనుకున్నంత రాదు, రేటు రాదు, దాన్ని కొనేవాడు ఉండడు, వాడు ఏం చేసుకోవాలి పాపం. అటువంటి సమస్యలు. అలాగే కార్మికులు, శ్రామికులు, వీళ్ళందరికీ కూడా కష్టానికి తగిన ఫలితం రాదు. ఈ రకంగా శని భగవానుడు పూర్తిగా వీరికి మంచి ఫలితాలను ఇవ్వలేడు, వ్యయంలో ఉన్నాడు, ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నాడు. కేతువు పంచమ స్థానంలో కొన్ని ఆధ్యాత్మిక విషయాల్లో అనుకూలత ఉంది, భౌతిక విషయాల్లో కాస్త నిరాశని కలిగిస్తాడు. రాహువు 100% వీరికి శుభఫలితాన్ని అందిస్తాడు. ఇక జూన్ 2 తర్వాత గురువు బాగున్నాడు. జూన్ 2 వరకు వీరి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రకంగా పరిశీలిస్తే 60% శుభ ఫలితాలు ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో మేషరాశి వారికి ఉంది. ఇక మీరు అన్నట్టుగా జూన్ 2 వరకు వారు ఏదైనా గురువుని అనుకూలపరచుకోవాలి అనుకుంటే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయడం, పసుపు వర్ణ పండ్లు కానీ శనగలు కానీ నైవేద్య సమర్పణ చేస్తే కొంతవరకు ఆ గురువు ప్రతికూలతను అనుకూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక శని భగవానుడు 100% శుభఫలితాలను ఇవ్వటం లేదు వీరికి. ఏమాత్రం అవకాశం ఉన్నా సాక్షాత్తు శనీశ్వర దర్శనం చేసుకోవడానికి మంచిది. మనకు శనీశ్వరుని ఆలయాలు చాలా ప్రాచీనమైనటువంటి ఆలయాలు. తమిళనాడులో తిరునల్లారు అనే ప్రాంతంలో శనీశ్వర ఆలయం ఉంటుంది. చాలా ప్రాచీనమైనటువంటి శనీశ్వర ఆలయం. అక్కడ నలదమయంతులకి శనిదోషం పోయినట్టుగా చెప్పేటువంటి చరిత్ర కలిగిన ఆలయం ఉంటుంది. ఆ ఆలయాన్ని దర్శనం చేసుకుంటే అవకాశం ఉన్నవారు మంచిది. అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు పరమశివుడి శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించుకున్న, గోవులకి, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించిన కొంతవరకు ఏలినాటి శని దోషం నుంచి, ఈ 12వ భావంలో ఉండే శని దోషం నుంచి మేషరాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక కేతు పంచమ స్థానంలో ఆధ్యాత్మికంగా అనుకూలంగా ఉన్నాడు, భౌతికమైన విషయాల్లో కాస్త నిరాశను కలిగిస్తున్నాడు. కనుక నిత్య గణపతి ఆరాధన, అవకాశం ఉంటే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో పాత గృహాన్ని వదిలిపెట్టి ఒక నూతన గృహంలోకి ప్రవేశం చేయడం కానీ, లేదు నూతన గృహ నిర్మాణం చేయడం కానీ, నూతన వాహనం తీసుకోవడం కానీ, లేక ఉన్న వాహనాన్ని రిపేర్లు చేసుకుని నూతనంగా మార్చుకోవడం, ఇలాంటి సౌకర్యాలకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. నమస్తే గురుగారు. విన్నారు కదా, మేషరాశి వారు గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు,
2026లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి కూడా 60 నుంచి 65% సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వృషభ రాశి వారికి ఇప్పుడు గురువు సానుకూలంగా ఉన్నాడు. మిథున రాశిలో ఉన్నటువంటి గురువు ద్వితీయ భావంలో ఉన్నాడు. ద్వితీయ భావంలో గురువు ఉంటే చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పైగా ఆయన ఎవరు అంటే అష్టమ లాభాధిపతి. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వీరి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. లేకపోతే అనుకోకుండా ఒక కొత్త అవకాశం, అది వ్యాపారం నుంచి కావచ్చు, ఉద్యోగం నుంచి కావచ్చు, సమాజంలో ఏదైనా ఒక మంచి వీరు చేసిన పనులకి గుర్తింపు కావచ్చు, ఒక అవార్డు రావచ్చు, ఒక సత్కారం జరగచ్చు, ఇలాంటివి జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఎంతవరకు? జూన్ 2 వరకు. వీరికి కూడా జూన్ 2 వరకు. ఎందుకంటే జూన్ 2 వరకు బాగున్నాడు ఈయన. ద్వితీయ భావంలో గురువు ఉన్నాడు. చాలా విషయాలు అనుకూలంగా ఉంటుంది వీరికి. అంటే పిల్లల చదువులు కావచ్చు, వీరి చదువులు కావచ్చు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడం కావచ్చు, విద్యకు సంబంధించిన ఫలితాలు కావచ్చు, ఇవన్నీ సానుకూలంగా ఉంటుంది. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి వెళ్ళిన తర్వాత గురువు వీరికి తృతీయ భావం, జన సహకారం సడన్గా పడిపోతుంది. సో అనుకోకుండా అనారోగ్య సమస్యలు, ఖర్చులు పెరగడం, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు, ఇది అనుకూలంగా ఉన్నవన్నీ ప్రతికూలంగా మారేటువంటి అవకాశం. అనగా జూన్ వరకు గురువు బాగున్నాడు, జూన్ తర్వాత గురువు ప్రతికూలంగా ఉన్నాడు. ఇక ప్రధానంగా వీరికి రాహువు దశమ స్థానంలో ఉన్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాహువు సంచరించేటువంటి ఈ సంవత్సర కాలంలో 50% రాహువు అనుకూలిస్తాడు, 50% ప్రతికూలంగా ఉంటాడు. అనగా అధికారులతో కొంతమంది వీరికి అనుకూలంగా ఉంటారు, కొంతమంది వీరికి ప్రతికూలంగా ఉంటారు. అంటే అధికారుల వర్గమే 2గా చీలిపోతే పనిచేసే వాళ్ళకి ప్రశాంతంగా బతకలేరు కదా. ఒకరేమో వీరిని అభినందిస్తారు, ఒకరినేమో వీరిని ఇబ్బంది పెడుతుంటారు. అటువంటి వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగాలకు వెళ్దామా అంటే అవకాశాలు వచ్చినట్టే ఉంటుంది, అది పూర్తిగా ఆ ఫలితాన్ని సఫలతను వీరు పొందలేకపోతారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కొంతవరకు ప్రయత్నాలు కొనసాగుతాయి, ఎక్కడో ఆటంకాలు వస్తుంటాయి. ఈ రకంగా 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు ఉంటుంది. ఇక కేతువు వీరికి చతుర్థ స్థానంలో ఉన్నాడు. కుటుంబపరమైనటువంటి విషయాలు ఏదో రకంగా వీరికి నిరాశని కలిగిస్తూ ఉంటుంది. కుటుంబంలో తండ్రి ఆరోగ్యం కావచ్చు, తల్లి ఆరోగ్యం కావచ్చు, లేక కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంటి నుంచి దూరం వెళ్ళేటువంటి ప్రయత్నాలు, ఆ రకంగా నిరాశను కలగడం, కుటుంబంలో ఏదైనా ఒక శుభకార్యం నిర్వహిస్తాము అనుకుంటే అది అనుకున్నంతగా వాయిదాలు పడడం, అది ఏవో ఆటంకాలు రావడం, లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి వీరు ఉండలేకపోవడం, వీరు ఒక చోట కుటుంబ సభ్యులు ఒక చోట ఉండడం, ఈ రకంగా కుటుంబ సౌఖ్యమైనటువంటి పూర్తిగా తగ్గిపోతుంది కేతువు ఉండడం వల్ల. ఏదన్నా ఒక సంతోషకరమైన శుభవార్త విందామా అనుకుంటే అది వినలేకుండా వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ రకంగా కుటుంబపరమైనటువంటి పూర్తి నిరాశను చతుర్థంలో కేతువు ఇస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో 50% సుఫలితాలని, 50% ప్రతికూల ఫలితాలని, అనగా మిశ్రమ ఫలితాలని రాహు ఇస్తున్నాడు. జూన్ 2 వరకు గురువు బాగా ఉండి జూన్ 2 తర్వాత గురువు ప్రతికూలంగా మారిపోయి కొన్ని ఇబ్బందులను ఇస్తూ ఉంటాడు. శని భగవానుడు మాత్రమే లాభస్థానంలో ఉంటాడు వీరికి. మీనరాశిలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వారికి 11వ భావంలో. కనుక వీరికి వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఇక కార్మిక శ్రామిక సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు లాంటి పరిశ్రమల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. సో పనివారికి బాగుంటుంది, పనివారి సహకారం వృషభ రాశి వారికి బాగుంటుంది. చాలా కార్యక్రమాలు వారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఆలోచిస్తే వృషభ రాశి వారికి 65% సుఫలితాలు. వీరు కూడా జూన్ 2 వరకు గురువు బాగలేడు కనుక సిద్ధి సాయినాథుని దర్శనం చేసుకోవడం, ఆయన ఒకరోజు రాత్రి ఆయన క్షేత్రం దగ్గర నిద్ర చేసి రావడం, పోయిన రోజు దర్శనం, నిద్ర చేసి మళ్ళీ మరుసటి రోజు ఉదయం దర్శనం చేసుకొని రావడం. గురువులకి ఎవరికైనా వీరికి విద్యాబుద్ధులు చెప్పిన గురువులు వీరికి అందుబాటులో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి పసుపు వర్ణ పండ్లు కానీ శనగలు కానీ వారికి అందించి వారి పాదాలకు నమస్కరించుకొని వారి ఆశీస్సులు తీసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల జూన్ 2 వరకు 2 తర్వాత గురువు ఎవరైతే ప్రతికూలంగా ఉన్నారో ఆ గురువు యొక్క ఫలితాలను వీరు కాస్త అనుకూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా వారికి కేతువు బాలేడు కదా, కేతువు బాలేడు కాబట్టి నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోవడం. మనకు ఈ కేతువుకు సంబంధించినటువంటి నిర్దేశించినటువంటి ధాన్యం ఉలవలు, ఈ ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఏదైనా ఒక మంచి పాత్రలో తీసుకెళ్ళి గోవులకు మనం ఆహారంగా అందించడం, ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహు కూడా వీరికి 50% సుఫలితాలను ఇస్తున్నాడు, 50% ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు కనుక కనకదుర్గాదేవి ఆలయానికి కానీ లేకపోతే చాముండేశ్వరి అమ్మవారికి కానీ ఇక్కడ ఉగ్రదేవతలు మాత్రమే మనం తీసుకోవాలి. ఎందుకంటే రాహువుకు నిర్దేశించినటువంటి దేవతలు కాస్త ఆయుధం కలిగినటువంటి అమ్మవార్లని, అనగా కాళికామాత, చాముండేశ్వరి, దుర్గా ఇలాంటి ఆలయాలకు వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలమాల కానీ నిమ్మకాయల మాల కానీ అక్కడ సాంప్రదాయం ఉంటే
వేసి వారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటే ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా 2026 ఆంగ్ల మాసంలో వృషభ రాశి వారు ఈ పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఇంకొంచెం మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. విన్నారు కదా, గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి ఈ 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు పొందగారని ఆశిస్తున్నాం. గురుగారు, 2026 ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి కాస్త ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే ఇంచుమించుగా 70-75% సుఫలితాలు రావడానికి అవకాశం. ఇప్పుడు మిథున రాశిలో గురువు ఉన్నాడు. జూన్ 2 వరకు మిథున రాశిలో జన్మరాశిలో ఆయన సంచరిస్తున్నాడు కనుక 50% గురుబలం ఉంటుంది. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు కదా, వీరికి మిథున రాశి వారికి ద్వితీయ స్థానం, పైగా కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. 100% గురుబలం వస్తుంది. ఈ రకంగా సంవత్సరం అంతా గురుబలం ఉంది. జూన్ వరకు 50%, జూన్ తర్వాత 100% గురుబలం మిథున రాశి వారికి వస్తుంది. గురుబలం ఉంటే ఇంచుమించుగా చాలా ఫలితాలు వీరు అనుకూలంగా పొందడానికి, ప్రయత్నాలంతా కూడా సఫలం కావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రధానమైనటువంటి గురువు వీరికి సంవత్సరం అంతా అనుకూలిస్తున్నాడు. అలాగే శని భగవానుడు కూడా వీరికి దశమ భావంలో ఉన్నాడు. వృత్తికారకుడు శని భగవానుడు, కర్మకారకుడు. సో ఈయన దశమ స్థానము కర్మను నిర్దేశించేటువంటిది, అంటే మనం చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించింది 10వ స్థానం. అక్కడ కర్మకారకుడు ఉండడం వల్ల వీరికి పని ఉంటుంది, పనికి తగిన ఫలితము ఉంటుంది. అంటే పూర్తిగా లాభములో శని ఉన్నంత కాకపోయినా వీరికి కష్టం ఉంటుంది, కష్టానికి తగినటువంటి ఫలితం గుర్తింపు కూడా ఉంటుంది. ఆ రకంగా వీరికి ఆయన 50% సహకరిస్తున్నాడు. ఇక తృతీయ భావంలో కేతు ఉన్నాడు. సో భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటుంది, జన సహకారం ఉంటుంది, నిరాడంబరంగానే చాలా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సో 100% కేతు వారికి అనుకూలంగా ఉన్నాడు. వీరికి కాస్త ఇబ్బందికరంగా ఉన్నటువంటి గ్రహం రాహు ఒకడే. ఈ రాహు కుంభరాశిలో ఉన్నాడు కదా ఇంచుమించు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు. అనగా భాగ్యస్థానంలో రాహు ఉంటే తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భాగ్యభావం తండ్రి. సో తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఏమాత్రం మీరు అజాగ్రత్తగా ఉండకుండా ఆయనకి ఏదైనా అనారోగ్యం ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దుబారా ఖర్చులు, రాహు మాయగాడు, మాయతో అది చేసే ఇది చేసే అని చెప్పి మనల్ని మాయ చేసి ఖర్చు పెట్టించేస్తాడు. అలాగే విదేశీ వ్యవహారాలు పూర్తిగా ప్రతికూలంగా ఉంటాయి. సో ఈ దురాశ పరులు, కొంతమంది అవినీతి పరులు, ఏదేదో చేసేసి పైకి వచ్చేయాలి అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ రాహువే కారకుడు. 9వ ఇంట్లో రాహు ఉంటే ఏదో విధంగా మనల్ని మాయ చేసి ఆశ పెట్టి తీసుకెళ్ళి మనం కింద పడేస్తారు, నష్టపరుస్తారు. వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే కొత్త ఇన్వెస్ట్మెంట్లు, కొత్త స్కీములు ఏవో వస్తూ ఉంటాయి. మల్టీ లెవెల్ అనేో, లేకపోతే ఇంకోటనో, కాయిన్స్ అంటారు, ఈ కాయిన్, ఈ రకరకాల మాయ మాటలు చెప్పేస్తూ ఉంటారు. నువ్వు సడన్గా అయిపోతావు, ఎంతకాలం సంపాదిస్తావు, నీ జీతం ఎంత, ఇంతేనా, ఇవన్నీ మనం వీళ్ళు ఆ మాయలకి పడిపోతారు. మాయగాళ్ళే వెంటబడతారు. వీళ్ళు ఆకర్షిస్తారు, వాళ్ళు ఆకర్షిస్తారు. ఈ నాకు వద్ర బాబుని పోయినా వాడు ఏదో రూపంలో వీని బలహీనత కనుక్కొని ఎక్కడో ఒకటి చూసి వీన్ని మాయ చేసి ఆ రకంగా మోసపోవడానికి అవకాశం కనిపిస్తుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మాయ మాటలకు లొంగిపోవడం, మీరు అన్నట్లుగా ఎంత వాడు నిగ్రహశక్తితో ఉన్నా ఎక్కడో చోట పాపం లొంగిపోయేటువంటి పరిస్థితి. విదేశీ వ్యవహారాలు పూర్తిగా ఇబ్బందులు పడతారు. ఈ టైంలో కన్నా మిథున రాశి వారు విదేశాలకు వెళితే తప్పనిసరిగా అక్కడ ఇబ్బందులు పడతారు. సో విదేశాలకు వెళ్ళకపోవడం ఈ సంవత్సరం మంచిది వారు. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మాయ మాటలు చెప్పే మోసగాండ్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అత్యాశతో కూడిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్యాంబ్లింగ్ ఇలాంటివన్నీ జోలికి వెళ్లకుండా కష్టాన్ని నమ్ముకొని ఉంటే 75% కాదు 80% సుఫలితాన్ని మిథున రాశి వారు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారికి ప్రధానంగా కర్మకారకుడు శని దశమిలో ఉన్నాడు. వారు ఖాళీగా ఉండరు, పని వస్తూనే ఉంటుంది. ఆ పని చేసే కొద్దీ తప్పనిసరిగా ఆ పనికి తగిన గుర్తింపు, ఫలితం అందుకుంటారు. ఇక గురువు వీరికి సంవత్సరం అంతా అనుకూలంగా ఉన్నాడు. జూన్ 2 వరకు జన్మరాశిలో ఉన్నాడు. జూన్ 2 తర్వాత ద్వితీయ భావంలో 100% ఉన్నారు కనుక అది బాగానే ఉంది. ఇక ఆధ్యాత్మిక పరంగా ఏమైనా వీరు తీర్థయాత్రలు చేయాలనుకున్నా, పూజాది కార్యక్రమాలు, హోమాలు చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఇంకేదన్నా పెద్దలకు సంబంధించినటువంటి ఏదన్నా మరణించినటువంటి పితృదేవతల కార్యక్రమాలు చేయాలన్నా, వారణాసి లాంటి చోటుకు, లేకపోతే రామేశ్వరం లాంటి చోటుకు, గయా ప్రయాగకు వెళ్ళాలనుకున్నా ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే వీరు చేసే వ్యాపారాల్లో కూడా కొంతమంది మీరు ఈ వ్యాపారాన్ని ఇలా కాదండి, ఇంకో రకంగా దాన్ని చేయని చెప్పి ఆడంబరాలకు పోయి విపరీతంగా డబ్బులు ఖర్చు అటువంటిదన్నీ ఇప్పుడు ఈ కేతువు చేయనివ్వడు. అవసరం లేదండి, మీరు బాగా కష్టపడుతున్నారు, మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి, మీరు తయారు చేసే వస్తువులు లేకపోతే పండించే వస్తువులు చక్కగా ఉన్నాయి, అవి చాలు, అదే మీకు గుడ్ విల్ అండి, మీ వ్యాపారానికి అదే పెద్ద ప్రచారము అని నిరాడంబరత, కష్టము, నిరాడంబరత,
నిజాయితీగా బతికేటువంటి విధానం కేతువు అందిస్తుంటారు. ఇక జూన్ 2 తర్వాత ద్వితీయ స్థానంలోనికి గురువు వస్తున్నాడు కనుక వీరు కూడా ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది. ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే తప్పనిసరిగా వీరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. సో విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఒక లెక్చరర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రిన్సిపల్ అయిపోవచ్చు, ప్రమోషన్స్ రావచ్చు. అట్లాగా సమాజంలో మంచి గుర్తింపు రావడం కానీ అవి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా బలం వస్తుంది కనుక మీరు అనుకున్న పనులు ఏమన్నా ఉంటే జూన్ 2 తర్వాత మిథున రాశి వాళ్ళు పూర్తి చేసుకోవచ్చు. కాకపోతే మిథున రాశి వారు ప్రధానంగా ఈ 2026 సంవత్సరంలో జాగ్రత్త తీసుకోవాల్సింది ఒక రాహువు కోసమే. సో మరి ఏదైనా పరిహారాలు ఉన్నాయా వారికి? తప్పనిసరిగా రాహువుకి సంబంధించినటువంటి పరిహారం అంటే అమ్మవార్లు, అది కూడా కొంచెం ఉగ్ర రూపం కలిగినటువంటి అమ్మవార్లు దర్శనం చేసుకోవడం. మనకు విజయవాడలో ఉన్నటువంటి దుర్గామాత అమ్మవారి దర్శనం, అమ్మవారికి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం. అలాగే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, అమ్మవారికి నిర్దేశించినటువంటి ఆ స్తోత్ర పారాయణం నిత్యం వినడం కానీ చదవడం కానీ చేయొచ్చు. అలాగే మనకు కర్ణాటకలో మైసూరులో చాముండేశ్వరి అమ్మవారు మనకు అందుబాటులో మన తెలుగు రాష్ట్రాలకి అమ్మవారి దర్శనం చేసుకోవడం, ఇటువంటివి చేసుకోవచ్చు. అలాగే మినుములు దానం చేయవచ్చు. మనం తినేటువంటి మినుములు ఉన్నాయి కదా, ఆ మినుముల్ని తీసుకెళ్ళి గోశాలలో గోవులకి వాటిని ఆహారంగా అందించడం కానీ, పేదవారికి మినుములు దానం చేయడం కానీ, ఇవన్నీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీరికి దశమ స్థానంలో శని కూడా పూర్తిగా అనుకూలించట్లేదు కానీ కష్టాన్ని తగిన ఫలితాన్ని ఇస్తున్నాడు. ఆయన కూడా అనుకూలపరచుకోవాలి అనుకుంటే వీరు ఆంజనేయ స్వామికి శనివారం రోజు తమలపాకుల పూజ, లేకపోతే వడమాల పూజ, సింధూర పూజ అవి చేయడం, సుందరకాండ పారాయణం చేయడం, ఇవి చేస్తే మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విన్నారు కదా, మిథున రాశి వారు 2026లో గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాం. గురుగారు, 2026 నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు 2026 ఆంగ్ల సంవత్సరం. ఎందుకంటే వారికి ఇప్పుడు మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు, అంటే వ్యయంలో. సో ఖర్చులు పెరుగుతాయి. సో వీరి ఆలోచనలు కలిసి రాదు. కాంపిటేటివ్ పరీక్షల్లో వెనకడుగు వేస్తారు. ఆర్థికంగానూ కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారికి నిందలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా రకాలుగా వారికి సమస్యలు, కష్టాలు, పని విధానం అధికంగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోని గురువు వస్తాడు. అప్పటి నుంచి వారికి కాస్త గురుబలం రావడానికి అవకాశం ఉంటుంది. ఒక 50-60% గురుబలం పెరుగుతుంది. సో జూన్ 2 వరకు వారికి బాగాలేదు. అలాగే శని భగవానుడు కూడా 9వ ఇంట్లో భాగ్యస్థానంలో ఉంటే కొంతవరకు ఒక 50% సుఫలితాలు, అంటే వ్యవసాయ రంగంలో కష్టానికి తగిన ఫలితం వస్తుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వారి కష్టానికి తగిన ఫలితం మాత్రం అంతవరకే అన్నట్టుగా ఉంటుంది. మంచి ఫలితాలు అందుకోలేకపోతారు, పనిని తప్పించుకోలేకపోతారు, పని భారం పెరిగిపోతూ ఉంటుంది, పనివారి సహకారం ఉండదు, తోటివారి సహకారం కూడా తక్కువ ఉంటుంది. ఈ రకంగా వారికి 50% మాత్రమే ఈయన శని భగవానుడు వీరికి అనుకూలిస్తున్నాడు. జూన్ 2 తర్వాత గురువు ఒక 50% అనుకూలిస్తున్నారు. ఇక్కడ రాహుకేతువులు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నారు. కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు ఉన్నాడు, ఏదో రకంగా ముంచేస్తాడు. ఎక్కడో చోట ఎవడో ఏదో కష్టాలు చెప్తాడు, విడిపోయి వాడికి ఏదో సాయం చేస్తాడు, షూరిటీ ఇస్తాడు, అందులో ఇబ్బందుల పాలవుతాడు. అలాగే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు సింహరాశిలో. కుటుంబంలో నిరాశ ఉంటుంది, ఏం మాట్లాడినా అపార్థాలు ఉంటాయి, ఒక చిన్న పని చేయాలన్నా ఆటంకాలు ఎదురవుతూ ఉంటుంది. ఈ అష్టమ రాహువు ద్వితీయ కేతు అనేటువంటిది కాలసర్ప దోషం, రాహుకేతు దోషం. అది వారికి ఆశపడ్డం, నిరాశపడ్డం, కష్టపడ్డం, ఫలితం అందుకోలేకపోవడం, ఏదో ఆశించిపోవడం, మోసపోవడం, ఉన్న సమస్యలకి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడం. సో విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉండవు, ₹1 ఖర్చు పెడితే అది తిరిగి రాదు, ఏదైనా ప్రయత్నాలు చేస్తే అది సఫలీకృతం కాదు. ఇటువంటి ఇబ్బందులు బాగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒక విధంగా చెప్పాలంటే 2026 సంవత్సరం కర్కాటక రాశి వారు ఆచితూసి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి వ్యయంలో గురువు ఉన్నంత వరకు కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏం అపార్థాలు చేసుకుంటారో, ఏమి అభిప్రాయ భేదాలు వస్తాయో, మనస్పర్ధలు వస్తాయో అని అతి తక్కువ మాట్లాడి ఎక్కువ వినాలి ఎదుటి వారితో. ఆ మాట్లాడేది కూడా ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భం మనకు కనిపిస్తుంది. అలాగే పని చేసే చోటు కూడా తల వంచుకొని భగవంతుని మీద భారం వేసి తమ పని తాము చేసుకుపోవడం మంచిది. వాదోపవాదనలు, తమలో ఉన్నటువంటి ఆ ఎమోషనల్స్ బయటపెట్టి లేనిపోయిన నిందలు పడకుండా, ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండి పనిచేస్తారు. అట్లాగే విదేశీ వ్యవహారాలు ఏదైనా ఉంటే వాటికి దూరంగా ఉండాలి కర్కాటక రాశి వారు. నూతన ప్రయత్నాలు చేయకూడదు ఈ సంవత్సరం వారు.
అనగా కొత్త ఉద్యోగం కానీ ఉన్న చోట కంటే ఇంకా ఇబ్బందులు ఉంటాయి అక్కడ పోయినా కానీ ప్రశాంతంగా ఉండలేరు. కనుక ఏదో తెలిసిన చోటే ఈ సంవత్సరం కాలం గడిపేస్తే తర్వాత వారికి ఈ దోషం పోయిన తర్వాత ముందుకు వెళ్ళవచ్చు. కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అది అనుకున్న వ్యాపారం కావచ్చు, ఉద్యోగం రాదు, ఆ డబ్బు పోతుంది. సో అలాగా ఉన్న బంధాలను కూడా పోగొట్టుకుంటారు వారు. సో లేనిపోని అభిప్రాయ భేదాలు, శత్రుత్వాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఈ రకంగా కర్కాటక రాశి వారు ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో కొంతవరకు వారికి ఆ జూన్ 2 వరకు, 2 తర్వాత గురువు 50%, ఈ సంవత్సరం అంతా కూడా శని 50%, మిగతా గ్రహాలు ఏవి వారికి అనుకూలించట్లేదు. మరి కర్కాటక రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు పొందొచ్చు? ప్రధానంగా కర్కాటక రాశి వారికి రాహుకేతులు ఇద్దరు బాలేరు కదా, దీన్ని మనం కాలసర్ప దోషం అని పిలుస్తాం. అవును. రాహుకేతు దోషం అంటాం. ఈ దోషం నుంచి బయటపడడానికి ఇక్కడ కూడా మళ్ళీ ఈ కష్టాల్లో ఉన్నానని చెప్తే ఆ కష్టాల నుంచి బయటపడడానికి కూడా మోసం చేస్తారు. నేను ఈ పూజ చేసేస్తాను, నేను ఆ పూజ, మనకు మాయా ఎక్కువైపోయారు. సో అటువంటి వారిని నమ్మి కూడా మోసపోకుండా వారు ఏమాత్రం అవకాశం ఉన్నా మన తిరుపతి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి వాయులింగేశ్వర క్షేత్రం ఉంది. అక్కడ వెళ్ళి ఆ కాళహస్తీశ్వరుని దర్శనం, అక్కడ పార్వతీ అమ్మవారి జ్ఞానప్రసన్న అమ్మవారిగా పిలుస్తారు, ఆమె దర్శనం, అక్కడ సాక్షాత్తు దక్షిణామూర్తి ఉంటారు, ఆయన దర్శనం చేసుకుంటే గురుబలం కూడా వస్తుంది. ఆ ఆలయంలో ఈ రాహుకేతు పూజలు ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తారు. అక్కడ ఆ పూజ నిర్వహించుకొని ఆ కార్యక్రమం అక్కడ పూర్తి చేసుకొని తిరిగి నేరుగా ఇంటికి వచ్చేస్తే ఈ రాహుకేతు దోష తీవ్రతను వారు తగ్గించుకునే వాళ్ళు అవుతారు. అలాగే పాపం ఆగస్టు వరకు గురువు అనుకూలంగా లేడు కదా, వ్యయములో లేరు కాబట్టి దక్షిణామూర్తిని దర్శించడం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం చేయడం, అలాగే గురువులకు సంబంధించిన వీరికి విద్యాబుద్ధులు నేర్పిన వారు మన కుల పెద్దలు ఉంటారు, లేకపోతే సమాజంలో మనకు నచ్చిన కొంతమంది మనం అభిమానించే గురువులు ఉంటారు, వారి దర్శనాలు చేసుకొని వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందడం, తండ్రి ఉంటే ఆయన ఆశీస్సులు పొందడం, తల్లి ఆశీస్సులు పొందడం, ఇలా పెద్దలని గౌరవిస్తూ పెద్దలకి ఏదైనా అందుబాటులో సహాయం చేయడం. మన ఇంట్లో వయోవృద్ధులు ఉంటారు, అవ్వ, తాత, నానమ్మలు, జేజమ్మలు. ఒకసారి మన ఇంట్లో లేదనుకోండి, పక్క ఇంట్లో ఉండొచ్చు, ఇంకా ఎవరో మొన్న లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా చేయాలనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారు చెప్పే మాటలు వినడం. ఎందుకంటే వారికి ఎన్నో అనుభవాలు జీవితంలో ఉంటాయి, ఎన్నో చెప్పాలని ఉంటుంది, వినేవాళ్ళు ఉండరు. వాళ్ళు సొంత ఇంట్లో కూడా మనవరాళ్ళు వాళ్ళు వినరు. ఏదో చెప్తారులే, చాదస్తంలే, తాతయ్య అంటే అభిమానమే కానీ తాతయ్య మాటల మీద గౌరవం ఉండదు. వీళ్ళు అల్లరి చేస్తలు, వీళ్ళు ఆటలు ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వారి దగ్గర మనం కూర్చొని కన్నా ఓపికగా వాళ్ళు చెప్పే 4 మాటలు విన్న తర్వాత మీకేమైనా కావాలా, ఏదైనా మెడిసిన్స్ కావాలా నేను తెచ్చిస్తా, ఏదైనా పండ్లు కావాలా నేను తెచ్చిస్తా, ఇలాంటి సహాయం వాళ్ళని తృప్తిపరచడం అన్నమాట చేస్తే శని భగవానుడు ప్లీజ్ అవుతాడు, గురువు అనుకూలిస్తాడు. ఈ రకమైన కార్యక్రమాలు కన్నా కర్కాటక రాశి వారు చేయగలిగితే, పెద్దల్ని గౌరవిస్తే, వీరికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎక్కడో ఉంటారు, రిటైర్డ్ అయిపోయి ఎక్కడో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం కూర్చొని నేను పలానా సంవత్సరంలో మీ దగ్గర పలానా తరగతి స్టూడెంట్ని సార్ అని చెప్పామనుకోండి, వాళ్ళకి ఏం గుర్తుండదు పాపం, వాళ్ళు తెగ ఆనందపడిపోతారు. వారికి ఏదైనా మనం చేయగలిగిన సహాయం చేయడం, అలాగే వయోవృద్ధులకి చేయడం, అట్లాంటివి మీరు అన్నట్టు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేయడం మనం చేయగలిగినంత, రోజుకు అర్ధ గంట, 1 గంట, ఒక సగం రోజు మనం వారికి కేటాయించడం ఈ శని ఆదివారాల్లో, ఇలాంటివి చేయగలిగితే తప్పనిసరిగా కర్కాటక రాశి వారికి ఈ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, అలాగే గురువు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు పూజ నిర్వహించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి కూడా వాడు బయటపడడానికి అవకాశం ఉంది. ఇలా చేస్తే 50% సుఫలితాలని మరింతగా పెంచుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఓకే, విన్నారు కదా, కర్కాటక రాశి వారు గురువుగారు చెప్పిన పరిహారాలు పాటించి ఈ 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు పొందగలని ఆశిస్తున్నాము. గురుగారు, 2026 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి కూడా 2026 సంవత్సరం కాస్త గడ్డుకాలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుకూల గ్రహాలు తక్కువ ఉన్నాయి, ప్రతికూల గ్రహాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మిథున రాశిలో సంచరించేటువంటి గురువు జూన్ 2 వరకు 100% శుభఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే 11వ భావంలో ఉన్నాడు కనుక వీరు అనుకున్న కార్యక్రమాలు చాలా వరకు పూర్తి చేసుకోవచ్చు. ఎప్పట్లో నుంచోనో ఈ కార్యక్రమం చేస్తే బాగుండు అనుకునే కార్యక్రమాలు జూన్ 2 లోపల వీళ్ళు పూర్తి చేసుకోవాలి. సంతానం విషయంలో కూడా వారి అభివృద్ధి విషయంలో కానీ వారికి సంబంధించిన శుభ కార్యక్రమాలంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆత్మీయులతో వీరు కలిసి ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే వివాహాది కార్యక్రమాలు కూడా జూన్ 2 వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అనుకోకుండా కొత్త అవకాశాలు రావడానికి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి జూన్ 2 వరకు ఈ గురువు వీరికి పూర్తిగా 100% శుభఫలితాలు ఇస్తుంది.
జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి వచ్చిన తర్వాత అది వ్యయభావం, ఖర్చులతో గురువు ఉంది కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ తారుమారవుతాయి. జూన్ 2వ తారీఖు 2 తర్వాత తర్వాత ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానం విషయంలో అనుకున్నంత ఫలితాలు రాదు, వీరు ఆశించిన ఫలితాలు రావు, ఇష్టంగా చేసే కార్యక్రమాలు వ్యతిరేకమైపోతాయి, ఖర్చులు పెరిగిపోతాయి, సమాజంలో పేరు తెచ్చుకోవాలనుకునేటువంటి వారు సమాజంలో నిందలు పడాల్సిన పరిస్థితి, చెడ్డ పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి, పరీక్షల్లో రాస్తే ఫెయిల్ కావడం కానీ, లేక అనుకున్నంత మార్కులు రావడం కానీ, ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. వ్యయంలో గురువు ఉంటే పని పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, అనుకున్న పనులు మాత్రం ఉండదు, కేవలం కష్టమే అన్నట్టుగా వీళ్ళ జీవనాన్ని గడిపే పరిస్థితి ఉంటుంది. సో జూన్ 2 వరకు వీరికి ఒక 50% గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇక రాహువు వీరికి ఎక్కడ ఉంటున్నాడు? సింహరాశి వారికి సప్తమంలో ఉంటున్నాడు, 7వ ఇంట్లో ఉంటున్నాడు. సింహరాశిలో కేతు ఉంటున్నాడు. ఇది మామూలు కాలసర్పదోషం కాదు, ప్రబల కాలసర్పదోషం అని చెప్పవచ్చు. డైరెక్ట్గా ఎదురుగా రాహు ఉంటున్నాడు, వీళ్ళ రాశిలో కేతు ఉంటాడు. వీరు ఈ పని అనుకుంటే డెఫినెట్గా ఆ పని ఫెయిల్యూర్ అవుతుంది, లేదా వాయిదా పడుతుంది, లేదా ఆ కార్యక్రమే చేయలేరు. వారు కష్టపడి ఒక కార్యక్రమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకొని వారు ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఏదో విధంగా ఆ కార్యక్రమం ఆగిపోతుంది. మీకు ఉదాహరణకి ఎక్కడైనా ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు, వీళ్ళు దాన్ని మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా వీళ్ళు చూసుకుంటున్నారు, సాయంత్రము అంతా ఏర్పాట్లు అయిపోయింది, అక్కడ అలంకరణలు, డెకరేషన్లు, జనాలంతా వచ్చేసారు, జోరుమున వర్షం వచ్చేసింది, పూర్తిగా నిరాశపడిపోతారు, ఆ కార్యక్రమం పూర్తిగా వాయిదా పడిపోతుంది. అట్లాంటి పరిస్థితి ఇంచుమించుగా వీరు ఏ పని చేసినా అలాంటి పాపం వెంటనే వ్యతిరేక ఫలితాలు, అనుకున్నది సాధించలేకపోవడం, దానికి తగినంత ఫలితం రాకపోవడం. అలాగే వీరి గురించి జనాలు ఎక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఈయనకు వివాహమైంది అనుకున్నాం, ఈయన ఒక ఆయన సింహరాశి ఆయన ఉన్నాడు మనకు, ఆయనకు వివాహమైంది, ఆ లైఫ్ పార్ట్నర్ ఈయన గురించి ఆమె ఏదేదో ఊహించుకుంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు, ఆ అంచనాలను ఈయన అందుకోలేకపోతుంటాడు. లేదు పోనీ ఒక కార్యాలయంలో పనిచేస్తుంటాడు, అక్కడ అధికారులు నువ్వు ఈ పని చేయగలవు, ఈ ప్రాజెక్ట్ మొత్తం నువ్వు చేయగలవు, అది ఇదిని ఈయన్ని చాలా గొప్పగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఈయనకేమంత శక్తి లేదు, ఉన్న శక్తితో చేస్తే అది వాళ్ళకి ఆనడం లేదు ఆ పని. ఆ రకంగా కూడా ఎదుటివారి అంచనాలను, ఎందుకంటే ఎదుటివాడు రాహు, వాడు విపరీతమైన ఆశ, వీరి నుంచి విపరీతంగా ఆశిస్తున్నాడు. ఈయనేమో కేతు, నిరాడంబరత, సింపుల్గా ఉండేటువంటి మనస్తత్వం, ఈయనకున్న శక్తి సామర్థ్యాలు ఈయనకు తెలుసు, వాళ్ళు గొప్పగా ఊహించుకుంటున్నారు. ఈ ఆశ నిరాశల మధ్య వారిని సంతోషపరచలేక, ఈయన సక్రంగా పని చేసుకోలేక స్ట్రెస్ అయిపోతూ ఉంటారు, బాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈ 7లో రాహువు, అలాగే జన్మరాశిలో కేతు. లేదు జన్మరాశిలో రాహు ఉండి అక్కడ కేతు ఉన్నాడు అనుకోండి, ఈయనకు అంచనాలు ఎక్కువ ఉంటుంది, వారికి తగ్గిపోతుంది. సో ఇది కాలసర్పదోషంలో ఒక ఎక్కువ శాతం ఇబ్బందిని పెట్టేటువంటి కాలసర్పదోషం. సో ఈ రకంగా కాలసర్పదోషం బాగా పట్టి పీడిస్తుంది ఈ సంవత్సరం అంతా ఈ సింహరాశి వారికి. అలాగే ఇక శని భగవానుడు అష్టమములో సంచరిస్తున్నాడు, మీనరాశి. సింహరాశి వారికి అది అష్టమ శని, 8వ ఇంట శని, అన్ని సమస్యలే, అనుకున్న కార్యక్రమాలు జరగవు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సోమరితనం ఉంటుంది, బద్ధకంతో కొన్ని పనులు చేయలేకపోతారు, వ్యవసాయ రంగంలో నష్టాలు, పనివారి సహకారం ఉండదు, తోటి సహ ఉద్యోగుల సహకారం ఉండదు, ఇంట్లో సహకారం ఉండదు, ఏ రకంగా చూసినా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తూ ఉంటుంది, అనుమానాలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇంటా బయట కూడా. అలాగే మనకు కాంపిటేటివ్ స్పిరిట్లో మనం వెనకడుగు వేస్తూ ఉంటాం, తెలియనటువంటి ఒక రకమైన మెల్లదనం అయిపోతుంది మన జీవితంలో, ఒక రకమైనటువంటి డల్నెస్ అంటాం చూడండి, స్లో అయిపోయి నిరాశ ఎక్కువ, యాక్టివ్గా ఉండలేరు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా నిరాశగా వైరాగ్య భావంతో ఏదో జీవితం నడుస్తోంది అన్నట్టుగా ఉంటుంది. అలా సింహరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో ఆ గురువు వల్ల ఒక 50% సుఫలితాలు రావడానికి మాత్రమే అవకాశం ఉంది, మిగతా గ్రహాలంతా ప్రతికూలంగా సంచరిస్తుంది. మరి సింహరాశి వారికి ఎటువంటి పరిహారాలు పాటిస్తే అనుకూలంగా ఉండొచ్చు? తప్పనిసరిగా వీరు కూడా అష్టమ శని కూడా ఏలినాటి శని అంతటి దోషాన్ని ఇస్తుంది కనుక, శారీరకమైన శ్రమను కూడా ఇస్తుంది కనుక, వీరు శనీశ్వరునికి సంబంధించిన ఆలయాలు, తిరునల్లారులో ఉన్నటువంటి శనీశ్వర ఆలయం కానీ, లేకపోతే మహారాష్ట్రలో శనిసింగనాపురం అనే సిద్ధి క్షేత్రానికి కాస్త దూరంలో అక్కడికి వెళ్ళవచ్చు. అలాగే ఆంధ్రదేశంలో మందవల్లి అని ఒక ప్రాచీనమైనటువంటి శనీశ్వర ఆలయం, అక్కడ కూడా వెళ్ళవచ్చు. ఇలా కాస్త శనీశ్వరునికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయాలు ఏమైనా ఉంటే వాటిని దర్శించుకోవడం, అక్కడ ఆలయాల్లో వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి ఏ పూజాది కార్యక్రమాలు ఉంటే అభిషేకాలు, అర్చనలు అవి నిర్వర్తించుకొని రావడం. అంత దూరం వెళ్ళలేము, అంత శక్తి లేదు అందరికీ అనుకుంటే శనివారం రోజు శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించడం, గోవులకు ఆహార పానీయాలు అందించడం,
వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం. ఈ సహజంగా మన ఇండ్లలో చాలామంది ముసలివారు ఉంటారు కదా, మ్మ్. వారికి నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ తీసుకెళ్ళి ఇవ్వడం. మ్మ్. అది కొంతవరకు శనిదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల 1కి 2 సార్లు, ఈ సంవత్సరం అంతా మనకు ఇంచుమించు 12 నెలలు ఉంది కనుక 6 నెలలకు ఒక మారు, 6 నెలలకు ఒక మారు, అలాగా ఈ సంవత్సరంలో 2 పర్యాయాలు కన్నా మీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకొని రావడం వల్ల ఈ కాలసర్ప దోషం, ఈ ప్రబల కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలో గురువు వచ్చేస్తున్నాడు కదా, మరి అంతవరకు గురువు బాగున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తే వ్యయం కదా. అందువల్ల జూన్ తర్వాత ఏదైనా గురు సంబంధమైనటువంటి ఆలయాలు, మనకు గురువులు చాలామంది ఉన్నారు. మనకు హయగ్రీవ స్వామి మహావిష్ణువే గురు రూపం, అవును. అలాగే దక్షిణామూర్తి దత్తాత్రేయ ఆయన సాక్షాత్తు పరమశివుడి గురువు రూపం దక్షిణామూర్తి. వారిద్దరిని ఆది గురువులు కనుక, లేకపోతే దత్తాత్రేయ స్వామి వారు మీరు అన్నట్లుగా, సిద్ధి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి, మనకు ఈ గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో ఉంటుంది, వారి దగ్గరికి వెళ్ళడం. ఇలా గురువులకు సంబంధించినటువంటి ఆలయ సందర్శనం, ఆ గురువులకు అందుబాటులో ఏదైనా అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటే వారికి కాస్త ఈ సమస్యల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినా 50% సుఫలితాలకే అవకాశం కనిపిస్తుంది. విన్నారు కదా, సింహరాశి వారు గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు పొందగలని ఆశిస్తున్నాం. గురుగారు, ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యారాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరము చాలా వరకు బాగా అనుకూల పరిస్థితి, అనగా 60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా కన్యారాశి వారికి ఇప్పుడు దశమ భావములో గురువు సంచరిస్తున్నాడు. దశమ భావంలో గురువు సంచరించడం వల్ల వీరికి చతుర్థ సప్తమాధిపతి గురువు, కుటుంబపరమైనటువంటి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వీరు. అలాగే జీవిత భాగస్వామి విషయంలో పూర్తి సహకారం అందుకుంటారు, సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని ఉంటుంది, పనికి తగిన ఫలితం ఉంటుంది, గౌరవం ఉంటుంది. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జూన్ 2 తర్వాత ఆ గురువు లాభంలోనికి వస్తున్నాడు, సో మరింతగా గురుబలం పెరుగుతుంది. ఈ సంవత్సరం అంతా వీరికి గురుబలం ఉంది. జూన్ 2 తర్వాత చాలా విషయాల్లో వీరు అనుకూలత ఏర్పడుతుంది, రావాల్సిన ఆదాయం అంతా చేతికొస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రకంగా 100% గురుబలం జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో గురువు వచ్చే ముందు ఉంది, అంతకుముందు 50% గురుబలం. సో సంవత్సరం అంతా వారికి గురుబలం ఉందన్నమాట కన్యారాశి వారికి. ఇక కన్యారాశి వారికి రాహువు షష్టమంలో సంచరిస్తున్నాడు, 6వ ఇంట. 6వ ఇంట్లో రాహువు సంచరిస్తే మంచి ఫలితాలను ఇస్తారు. కాకపోతే ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు అలాగే ఉంటాయి. చాలా జాగ్రత్తగా వీరు దాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు గెలిచిపోతాడు, చాలా ఎక్కువ అతనికి ఫలితం, దాని ఏమంటాం, రిజల్ట్స్ వస్తాయి, మంచి వాడు ఊహించినంతటి మెజారిటీతో పాస్ అయిపోతాడు. అంత ఆ తర్వాత దొంగోట్లు వేసారని ఎవడో కేసు పెడతాడు, కోర్టు కేసులు అంటే తిరుగుతూ ఉంటాడు. దాన్ని వీడి గెలుపుని ఎంజాయ్ చేయలేడు, దాన్ని సంతోషించలేడు. ఎక్కడో కదా చికాకులు ఉంటాయి. ఎవడో పాపం కష్టపడి పరీక్షలు రాసి ఆ గ్రూప్ 1 లేకపోతే 2 ఇంకోటో ప్రభుత్వ ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోతాడు, వేరే ఎవరో కేసేస్తారు, అది ఏదో పేపర్ లీక్ అయింది జరిగిందని కేసులు ఎదుర్కొంటారు. ఇలా ఉంటాయి రాహు ఇచ్చేటువంటి ఫలితాలు. ఎందుకంటే వాడు రాహు కాబట్టి మాయగాడు. ఏదో విధంగా గెలిచిపోవాలి, ఏదో విధంగా విన్ అయిపోవాలి, సాధించాలి, డబ్బు సంపాదించాలి, ఆ డబ్బు ఎట్లాగైనా సంపాదించాలి అని తపన ఉన్నటువంటి వాడు. కనుక రాహు 6వ ఇంట్లో ఉండేటప్పుడు కన్యా రాశి వారు చాలా జాగ్రత్తతో వారు చేసే కార్యక్రమాల మీద, డబ్బు వస్తుంది కదా ఏదైతే ఏంటి అనుకుంటే రేపు పొద్దున్నే వారు కృష్ణ జన్మస్థానానికి వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగే కాంపిటేటివ్ స్పిరిట్ ఎట్లా ఉంటుందంటే ఏదో విధంగా విన్ అయిపోవాలి, ఏదో విధంగా సక్సెస్ అయిపోవాలి, షార్ట్కట్ మెథడ్స్ అన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. తాత్కాలికంగా విజయాన్ని సాధిస్తారు. దానవులకి దేవతలకి మధ్య యుద్ధం జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో దానవులు గెలిచారు, అవును. కానీ వాళ్ళు ఎంతకాలం పరిపాలించగలిగారు ఈ దేవ సామ్రాజ్యాన్ని? ఇంద్ర పదవులన్నీ వాళ్ళకి వచ్చేసాయి, అష్టదిక్పాలకులంతా వాళ్ళ చేతికి వెళ్ళిపోయారు, కానీ అమృతం దొరకలేదు, చివరికి సంహరించబడ్డారు ఎవరో కలిసి. అట్లాగా ఈ రాహు అనుకూలంగా ఉన్నాడు అని ఎవరైతే ఆశపడతారో, ఎవరైతే గర్వపడతారో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక రాహు ఇచ్చే ఫలితాలని ఆచితూచి అవి ఎంతవరకు మనం జీర్ణించుకోగలుగుతాం, ఎంతవరకు ధర్మబద్ధమైనటువంటిది, ఎంతవరకు న్యాయంగా ఉన్నాయి అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి,
ధైర్యంగా చాలా పనులు చేస్తారు, కాంపిటేటివ్ స్పిరిట్లో విజయం సాధిస్తారు, నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు బాగుంటాయి. అవి మంచివా కాదా అని చూసి అటు ఆ వ్యక్తులు ఎవరితో కలిసి మనం తిరుగుతున్నామని అంచనా వేసుకుంటే కొంచెం భవిష్యత్తులో కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా గురువు బాగున్నాడు, రాహు బాగున్నాడు. వీరికి బాగాలేంది 2 గ్రహాలు ప్రధానంగా. శని భగవానుడు 7వ ఇంట్లో ఉంటాడు. శని భగవానుడు 7వ ఇంట్లో ఉన్నాడు అంటే వారికి పంచమ షష్ఠాధిపతి అయినటువంటి వాడు శని. సో సంతానము అభివృద్ధి పదంలో ఉండదు. ఎందుకంటే వీరికి సంతానం గురించి పట్టించుకునే ఉన్నది కదా. వీడు 6వ ఇంట్లో రాహు ఉన్నాడు కదా. వీడు మాయ చేసి వీడిని ఎటు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సో కుటుంబము సంతానము వీడి నిజమైనటువంటి ఆలోచనల్లో ఉండడు కదా. సో అక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది. వాడు కూడా పక్కదారి పడతారు. ఆ అబ్బాయి అయితే అబ్బాయో అమ్మాయో ఇబ్బందులు తెచ్చుకుంటారు. అలాగే మంచి పనులకు దూరం అయిపోతారు వీళ్ళు. ఉపాసన, దైవారాధన వీటికి దూరం అయిపోతూ ఉంటారు. ప్రేమకు దూరం అయిపోతాడు. ఇంట్లో వాళ్ళు ప్రేమించే ఓపిక ఉండదు వీడికి. రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త 24 గంటలు డబ్బు వృత్తి తిరుగుతూ ఉంటాడు. ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి సంతానం వల్ల సమస్యలు వస్తాయి. కాంపిటేటివ్ స్పిరిట్ నిజాయితీగా దాంతో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి, వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు వస్తాయి, పనివారి సహకారం ఉండదు. వీడి ముందరేమో వీడిని పొగుడుతూ ఉంటారు, వీడు బయట పోయిన తర్వాత వీని గురించి చెడుగా మాట్లాడతారు. చెడు కూడా కాదు, ఉన్నది వాస్తవం. అది అంతే. వాడికి భయపడో తప్పదు కాబట్టి ముందు పొగుడుతారు, వెనక ఉన్నది చెప్తారు. వీని ముందు చెప్పేదాన్ని అబద్ధాలు, వీని వెనక చెప్పేవన్నీ నిజాలు. వాడు ఆ నిజాల్ని తెలుసుకునే పరిస్థితిలో వాడు ఉండడు. సో ఈ రకంగా కన్యారాశి వారికి 7వ ఇంట్లో శని మంచిది కాదు. ఇక 12వ ఇంట్లో కేతు ఉన్నాడు. వ్యయములో కేతు ఉంటే వీడు ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, ఎంత అభివృద్ధిని చెందినా ఎక్కడో ఒక కీలకమైనటువంటి విషయంలో నిరాశ వాడిని వెంటాడుతూ ఉంటుంది. మన అంతరాత్మ వాడిని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎక్కడో చోట అశాంతికి గురవుతూ ఉంటాడు. నేను ఎక్కడో దారి తప్పాను, మన వారు కొంతమంది దారి తప్పారు రావాడు అంటుమే, ఆడవాడు కరెక్ట్ వే నుంచి పక్క దారికి వెళ్ళాడు అన్నది వాడిని హెచ్చరిస్తూ ఉంటుంది మన అంతరాత్మ. ఆ రకంగా కేతు వాడిని నిరంతరం నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మోసపోతున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నువ్వు కరెక్ట్ వేలో పోవటం లేదు అని హెచ్చరిస్తూ వాళ్ళని అశాంతికి గురి చేస్తూ నిరాశకు గురి చేస్తూ ఉంటాడు. ఈ రకంగా కేతువు వీనికి పూర్తిగా ప్రతికూలంగా ఉంటాడు, మనశ్శాంతినివ్వడు. శని భగవానుడు 7వ ఇంట్లో వీనికి ఇబ్బందుల్ని గురి చేస్తాడు. రాహు మాయతో వీడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అది అభివృద్ధి అనుకుంటే వాడు మోసం చేసుకున్నాడు అవుతాడు. గురువు వీరికి సానుకూలంగా ఉన్నాడు. అయితే ఈ రాహువు వల్ల వీడు గురువు ఇచ్చే ఫలితాన్ని కూడా సక్రంగా అందుకోలేడు, ఎంజాయ్ చేయలేడు. గురువు ఇచ్చేటువంటి ఆ మంచితనాన్ని కూడా వీడు పొందలేకపోతూ ఉంటాడు. అది మనకి గురువు ఇచ్చేది మనకి ఆందు, రాహు ఇచ్చేది ఎక్కువగా ఉంది కదా. అందువల్ల దీని మాయలో పడి బతికేటువంటి పరిస్థితి కన్యారాశి వారికి ఉంటుంది. 60% సుఫలితాలు కన్యారాశి వారికి ఉన్నప్పటికీ అతి జాగ్రత్తగా మనం ఏం చేస్తున్నామా అన్నటువంటిది ఆ కళ్ళకు కట్టిన గంతలు గన విప్పకపోతే చాలా ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు భవిష్యత్తులో. మరి కన్యారాశి వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే కొంచెం మెరుగైన ఫలితాలు ఉండొచ్చు? కన్యారాశి వారు ఇప్పుడు నేల మీద సాము అంటాం చూడండి, అలా నడిచే ప్రయత్నం చేయాలి. ఒక దీక్ష ఏదైనా తీసుకోవాలి. ఒక శైవ దీక్షను లేకపోతే అయ్యప్ప దీక్షను, సింపుల్గా ఉండాలి, రియాలిటీలో ఉండాలి. అది వాడిని కొంతవరకు పైనుంచి దించుతుంది అనమాట, నేల మీదకి దించుతుంది. లేక గురువులకు సంబంధించిన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడి జీవితంలో ఏం జరుగుతుంది, ఇది ఎంతవరకు శాశ్వతమైనటువంటి వాస్తవాన్ని గ్రహించే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలాగే శనీశ్వర దర్శనం చేసుకోవడం, ఈశ్వరునికి నిరంతరం అభిషేకం చేయడం, ఈశ్వరునికి నిరంతరమైనటువంటి స్తోత్రాలు పారాయణం చేయడం, అలాగే గోవులకు కానీ లేకపోతే మూగజీవులకు కానీ వాటికి ఆహార పానీయాలు అందించడం, ఇటువంటి సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది శనివారం రోజు. తర్వాత ఏమాత్రం మనకు వచ్చేదాన్ని ఆశపడకుండా, ఎందుకంటే ఇది వాడు ఆశించినది కాదు, ఆశించిన దానికంటే అధికంగా వస్తుంది. అంటే దురాశ పడకుండా, దాని మీద వ్యామోహం పెంచుకోకుండా, ఇది నాకు పుట్టుకతో వచ్చింది కాదు, మధ్యలో వస్తుంది, ఇది ఎంతవరకు నిజమో తెలియదు, ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి దాని మీద నాకు ఎందుకు వ్యామోహం అనే వాస్తవంలో బతుకుతూ దాన్ని కూడా ఏదైనా ధర్మబద్ధంలో ప్రజాసేవకు దాన్ని వెచ్చించుకుంటూ కాలం గడపాల్సిన విధానం వాడు అవలంబించాల్సి ఉంటుంది. కనుక నిత్యం గణపతి ఆరాధన, లేకపోతే కాణిపాక దర్శనం, లేకపోతే గణేశునికి సంబంధించిన స్తోత్ర పారాయణం చేయడం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అలాగే శనీశ్వరునికి సంబంధించినటువంటి దర్శనాలు కానీ, శనీశ్వర ఆలయ సందర్శనం కానీ, లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ రాహు అనేవాడు మాయగాడు కనుక తప్పనిసరిగా నిరంతరం అమ్మవారిని దర్శించడం, మంగళవారం రోజు, శుక్రవారం రోజు కనకదుర్గ అమ్మవారిను లేకపోతే చాముండేశ్వరి అమ్మవారు దర్శనానికి వెళ్ళడం. అమ్మ, ఏదో మాయతో నాకేదో వస్తుంది, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నేను దాన్ని అందుకుంటానా, అది నాకు కరెక్టేనా కాదా అని వాడు అమ్మవారికి నివేదన, మన బాధను, మన
అభ్యర్థన చెప్పుకోవడం, ప్రార్థించడం, ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్తే కొంతవరకు వచ్చిన దాన్ని నిలుపుకోగలుగుతాడు. లేకపోతే ఆ మంచి పేరు అనేటువంటి దాన్ని నిలుపుకుంటాడు. లేకపోతే వాడు ఆ ధనాన్ని పోగొట్టుకుంటాడు, మంచి పేరు పోగొట్టుకుంటాడు, ఎక్కడో చోట వాడు ఇబ్బందులు పడి చట్టానికి దొరికేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా కన్యారాశి వారు ఉండాలి. భౌతికంగా మాత్రం 60% శుభ్రతలు కనిపిస్తుంది. వాటిని అంచనా వేసుకుంటూ అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విధానంలో వెళ్తే తప్ప వారు భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేరు. విన్నారు కదా, కన్యా రాశి వారు 2026 సంవత్సరంలో గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాము. గురుగారు, 2026 నూతన సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం 2026 ఆంగ్ల సంవత్సరంలో 70% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు తులారాశి వారికి భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు ఉంటాయి, నూతన అవకాశాలు వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయినటువంటి ధనం చేతికి అందుతుంది. 2026 జూన్ 2 వరకు 100% గురుబలాన్ని అందుకుంటారు. ఆగస్టు తర్వాత కూడా వీరికి గురుబలం ఉంటుంది. దశమ స్థానంలో గురువు ఉంటాడు కనుక వీరు కష్టానికి తగిన ఫలితాన్ని మాత్రమే గురువు అందిస్తాడు. అంటే గురుబలమేం పోదు, 50% గురుబలం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గురువు పూర్తిగా వీరికి సహకరిస్తున్నారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఈ సంవత్సరం వారు పూర్తి చేస్తారు. అమ్మకానికి ఏదైనా ఆగిపోయిన వస్తువులు ఉంటే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. పొలాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, వ్యాపారపరమైనటువంటి వస్తువులు కావచ్చు, నూతన వస్తువులు ఏదైనా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. వాహనాలు కావచ్చు, గృహాలు కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, విద్యా సంబంధమైన విషయాల్లో గతంలో ఎప్పుడో ఆగిపోయినటువంటిది ఇప్పుడు పరీక్షలు రాసి పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఎందుకంటే తులారాశి వారికి కుంభరాశి పంచమ స్థానంలో రాహు ఉంటే వారి సంతానంతో మనస్పర్ధలు, వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఈ పెద్దవాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. లేకపోతే వీరు ఏదైనా సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో వెళ్ళి అందులో వీళ్ళు చిక్కుకుని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే కులాంతర మతాంతర వివాహాది కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే అలాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ చేసి ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. నిందలు పడతారు సమాజంలో పంచమంలో రాహు ఉంటే. కనుక ఎదుటివారు చెప్పే మాటలు వినరు. మీకేం తెలీదు నాకే తెలుసు అన్న భావనతో రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు. అది అంత మాయ చేస్తాడు రాహు. సో అటువంటి సమస్యల్ని వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక శని భగవానుడు బాగున్నాడు వారికి, షష్టములో శని ఉన్నాడు. సో కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది వారికి. అంటే వారికి తోచినంతగా కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో పనివారి సహకారం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని కార్యక్రమాలు వారు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. అలాగే పరిశ్రమలు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కేతువు బాగున్నాడు వారికి, లాభస్థానంలో కేతు ఉన్నాడు. సో ఎప్పటి నుంచో అనుకున్నటువంటి తీర్థయాత్రలన్నీ పూర్తి చేస్తారు. అలాగే భగవంతునికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు, హోమాలు చేసుకుంటారు వారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏమాత్రమో అనవసరమైనటువంటి హంగామా ఆడంబరాలు లేకుండా మంచి ఫలితాలు పొందుతారు. కేతువు లాభస్థానంలో ఉంటే నిరాడంబరత, కేవలం మన కష్టం, మన మంచితనం, మనం చేసేటువంటి ఆ పని నైపుణ్యత వల్లనే మంచి ఫలితాలను అందుకుంటాం. ఈ రకంగా కేతువు బాగున్నాడు, శని భగవానుడు బాగున్నారు, గురువు బాగున్నారు. ఒక్క మాయ చేసే రాహు మాత్రమే పంచమ స్థానంలో ఉన్నారు. ఈ రాహు విషయంలో కన్నా వీరి జాగ్రత్తలు తీసుకొని ఆ మాయలో చిక్కుకోకుండా ఉంటే ఈ సంవత్సరం వారికి 75% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ తులారాశి వారికి. అయితే గురుగారు, తులారాశి వారికి ఏదైనా పరిహారాలు పాటించవలసి ఉంటుందా? తప్పనిసరిగా, ఎందుకంటే పంచమ రాహు కదా, వాడు చేసే మాయ నుంచి వీరు బయటపడితే ఇంకా 100% శుభలితాలు వచ్చేస్తాయి. అంచేత వీరు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా భవానీమాల, లేకపోతే దుర్గా అమ్మవారికి సంబంధించిన ఏదైనా దీక్ష కానీ, లేక చాముండేశ్వరి అమ్మవారికి ఏదైనా దీక్ష కానీ, ఇట్లాంటిది ఒక మాలను ఒక నిర్దిష్టంగా ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ప్రణాళికబద్ధంగా కానీ ఒక 41 రోజులు అమ్మవారి పూజాది కార్యక్రమం నిరంతరం వ్రతంలాగా ఆచరించడం, నిరంతరం అమ్మవారికి సంబంధించిన శ్రీ సూక్తము, శ్రీదేవి కట్కమాల స్తోత్రము, ఇట్లా దుర్గాష్టకమి అట్లాంటివి చదువుకోవడం, ఇట్లాంటివి చదువుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉంటే ఈ రాహు ఇచ్చే మాయ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానంతో కూడా సత్సంబంధాలు ఏర్పడతాయి. వారితో ప్రేమగా మాట్లాడి వారి సమస్యల్ని దగ్గరికి తీసుకోవడం, అధికారికంగా కాకుండా వారిని కాస్త సామరస్య దూరంతో దగ్గరికి వెళ్ళడం, వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం, వాళ్ళతో స్నేహంగా మాట్లాడితే వాళ్ళన్నీ మనకు చెప్తారు. ఆ చెప్పిన దాన్ని బట్టి మనకు సమస్య ఏంటో అర్థమవుతుంది. ఇలాంటివి చేసుకొని ముందుకు వెళ్ళడం, మినుములు దానం చేయడం, అలాగే ఎర్రటి పండ్లు
ఎవరికైనా గురువులకు కానీ, లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి అమ్మవారి ఆలయాల్లో ఉన్నటువంటి ఆ పురోహితుల అర్చకుల స్వాముల వారికి అందించి వారి ఆశీస్సులు పొందడం, ఇవి చేసుకోవడం వల్ల తులారాశి వారు రాహుదోషం నుంచి కూడా బయటపడి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా బలపడతారు వారు. నూతన నిర్మాణాలు కానీ, గృహ నిర్మాణాలు కానీ, నూతన వాహనాలు కొనుగోలు కానీ ఇవన్నీ చేయగలుగుతారు. సమాజంలో కూడా వారు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ 2 ముందుగానే, జూన్ 2 లోపే వారి జీవితంలో చాలా మలుపు జరగడానికి, చాలా మంచి పనులు జరగడానికి అవకాశం. విన్నారు కదా, తులారాశి వారు 2026లో గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాం. గురుగారు 2026లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి కూడా 55 నుంచి 60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జూన్ వరకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జూన్లో 2 వరకు కూడా మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు కనుక దాన్ని అష్టమ గురువు అని పిలుస్తాం. సరే, గురువు మంచి శుభగ్రహము, ఆయన ఎక్కడున్నా కానీ ఎంతో కొంత మంచి చేస్తాడు. అయినా ఉన్నటువంటి స్థానం మంచిది కాదు. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఒక శుక్రుడు బుధుడు తప్ప ఎవరూ మనకు సహకరించరు. సో గురువు సాక్షాత్తు దేవగురువు బృహస్పతి, ఈయన వీరికి ద్వితీయ పంచమాధిపతి. అంటే వీరికి ద్వితీయము ధనుస్సు రాశి, పంచము మీన రాశి. సో ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు అష్టమానికి వెళ్ళాడు. అంటే ఎక్కడెక్కడ వీరికి ఇబ్బందులు వస్తాయి? మాటల వల్ల ఇబ్బందులు వస్తాయి. వీరు పొరపాటున ఏదైనా మాట్లాడితే, వీరు మంచి ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటి వాళ్ళు దాన్ని అపార్థాలు చేసుకుంటారు. నువ్వు అది మనసులో పెట్టుకొని అన్నావులే, మాకు అర్థమైందిలే, మమ్మల్ని ఇబ్బంది పెట్టే అన్నావు అని ఏదో వాళ్ళ అపార్థాలు, తద్వారా చిన్న మనస్పతి. పంచమ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఆత్మీయులతో సమస్యలు వస్తుంది, సంతానంతో సమస్యలు వస్తుంది. మనం ఇష్టమైనటువంటి వ్యక్తులు మనల్ని అపార్థాలు చేసుకుంటారు. సో వారితో మనస్పర్ధలు, అకారణమైనటువంటి అభిప్రాయ భేదాలు, అసూయాద్వేషాలు. ఇష్టమైన పనులు చేయాలనుకుంటే చేయలేకపోతారు, ఏవో ఆటంకాలు వస్తూ ఉంటుంది. ఇలా జనాలతో సమస్య ఉంది, కుటుంబంలో సమస్య ఉంది, ఇతరులతో, కుటుంబ సభ్యులతో, ఇంటా బయట అన్ని చోట్ల సమస్యలు ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్యలు ఉంటుంది. అంటే జీవితంలో 2వ భాగంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే, వృశ్చిక రాశి వారు 45-50 ఏళ్ళ వారు తప్పనిసరిగా డయాబెటిక్ సంబంధించిన పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ అష్టమ గురువు అంటే షుగర్ వ్యాధికి కారకుడు అనమాట. సో అటువంటిది. తర్వాత శారీరకంగా కొంచెం బాగా లావ్ అయిపోవడం, శారీరకమైనటువంటి శ్రమ లేకుండా కూర్చొని ఎక్కువ ఆలోచించడం, ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ గురువు. జూన్ 2 తర్వాత అదే గురువు భాగ్యానికి వచ్చేస్తున్నాడు. అప్పుడు వీరి మాటకు విలువ పెరుగుతుంది. వీరు మాట్లాడినంత చాలా విలువైన మాట అనిపిస్తుంది. కుటుంబంలో కీలకమైన వ్యక్తి అవుతారు. వీరి ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులందరూ అర్థం చేసుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి. ఈ రకంగా వైరుధ్యమైనటువంటి భావాలు గురువు ఈ సంవత్సరం వారికి ఇస్తున్నారు. సో జూన్ 2 వరకు జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2 తర్వాత వారు సంతోషంగా గురుబలాన్ని వాళ్ళు అర్థం చేసుకుని అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక రాహు వారికి 4వ భావంలో ఉంటాడు. కుటుంబ స్థానం 4వ భావంలో ఉన్నాడు కనుక కుటుంబం కోసం అనవసరంగా ఖర్చులు చేస్తుంటాడు. దుబారా ఖర్చులు, చిన్న పనికి విపరీతమైనటువంటి ఖర్చులు, శ్రమ, దానికి ఏదేదో చేయడం. చిన్న పిల్లవాడికి పుట్టినరోజు చేసుకోవాలనుకోండి, దాన్ని ఏదో ఉన్నంతలో నిరాడంబరంగా చేసుకోవచ్చు. అలా చేయడు, దాన్ని పెద్ద ఆడంబరంగా చేసి అంత ఖర్చు చేసి దుబారా చేసి పంచిపేరు రాదు వాడికి. ఇక్కడ వచ్చి ఆ కార్యక్రమాన్ని చూసిపోయిన వాళ్ళందరూ వాళ్ళు తిడుతూ ఉంటారు, అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టావని. వీనండో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వీడు గొప్పలు, వీడు అనవసరంగా అని. ఇక్కడేమో చాలా బాగా చేసావు, అద్భుతం, నువ్వు ఇలా ఉంటుంది. ఈ రాహు చేసేవన్నీ ఇలాంటి మాయ పనులే, వీళ్ళకి అర్థం కాదు. సో ఇట్లా కుటుంబపరమైనటువంటి దుబారా ఖర్చులు, విందు వినోదాల్లో పాల్గొనడం, అక్కడ విపరీతంగా ఖర్చులు చేయడం, ఆ రకమైనటువంటి అనారోగ్యాలు తెచ్చుకోవడం, ఆ విందు వినోదాల్లో వారు తినేటువంటిదో తాగేటువంటి వాటిలో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండడం, తల్లిదండ్రులతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటివి పడడానికి రాహు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు వారికి. కేతువు అనుకూలంగా ఉన్నాడు, దశమ స్థానంలో కేతువు ఉన్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వారి పనికి వారిదైనటువంటి ఒక స్టైల్ ఉంటుంది. సో వారికి అప్పచెప్తే ఆ పని చేసేస్తారు, అది వారిదైనటువంటి శైలి. ఆ శైలి ఉంటుంది, ఆ ఉన్నతి ఉంటుంది, ఆ పేరు ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో పెద్దవారి అధికారుల నుంచి అభినందనలు, భగవంతుని ఆశీస్సులు, ఎందుకంటే కేతువు కాబట్టి నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి వారు ఆ విజయాన్ని పొందగలిగినటువంటి పరిస్థితి కేతువు వారికి ఇస్తున్నారు. సో కేతువు బాగున్నాడు. జూన్ 2 తర్వాత గురువు బాగున్నాడు వారికి. ఇక శని భగవానుడు పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో శని ఉంటే ఆలోచనలు కలిసి రాదు. ఎంత అనుకున్నా అది ఆయన శని కదా, వాయిదాలు పడుతూ ఎప్పుడో పూర్తి చేస్తాడు.
పనివారి సహకారము తక్కువ ఉంటుంది. సో ఆ రకంగా వీరే పనులన్నీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ వేరే వాళ్ళ పని వీరే చేసుకోవాలి, వీరి పని వీరే చేసుకోవాలి, సహకారం ఉండదు. ఎదుటివారి సహకారం ఉండడం వల్ల మనం ఏమవుతుంది, మన పని చేసుకున్నాం, వాళ్ళ మీద ఏంది ఆధారపడేది, అటువంటి పరిస్థితి. ఆలోచనలు కలిసి రాదు. ఆలోచనలు కలిసి రానప్పుడు ఈ ఆలోచన సంబంధించిన సమస్యలు ఏమవుతాయి, శారీరకంగా శరీరం మీద పడతాయి. అంటే శారీరకమైనటువంటి రుగ్మతలకి కారణమవుతుంది. కొంతమంది ఈ పంచమ స్థానంలో శని ఉండేటువంటి సమయంలో విపరీతంగా నిద్రపోతారు, సోమరితనం తెచ్చుకుంటారు. కొంతమంది నిద్రలేమితో బాధపడతారు. ఇటువంటి సమస్యలు రావడానికి స్ట్రెస్ మూలంగా నిద్ర రాదు, లేకపోతే ఎక్కువ నిద్రపోతారు. ఈ రకంగా పంచమ శని వారికి బాగాలేదు, రాహు బాగాలేడు, కేతువు బాగున్నాడు. జూన్ 2 తర్వాత గురువు అనుకూలంగా ఉన్నారు. 60% సుఫలితాలు అందుకోవడానికి వృశ్చిక రాశి వారికి బాగుంది. 2026 జూన్ 2 తర్వాత వారి జీవితంలో మంచి అనుభవంతో, మంచి అభివృద్ధితో కూడిన మలుపు, గుర్తింపు, ఆదాయం పెంచుకునే విధానం కావచ్చు, పదవిని పెంచుకునే విధానం కావచ్చు, అలాంటి గౌరవాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుగారు, వృశ్చిక రాశి వారికి ఏదైనా పరిహారాలు ఉన్నాయా? తప్పనిసరిగా అమ్మ, పంచమ శని కదా, శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తమలపాకులనిచ్చి పూజ చేయించడం, నిరంతరం సుందరకాండ పారాయణం చేయడం, లేదా సుందరకాండ వినడం. మనకు మహానుభావులు చాలామంది అద్భుతంగా సుందరకాండను మనకు పాడారు. ఎంఎస్ రామారావు గారని ఒక పెద్ద ఆయన, వారు లేరు, వారి వంశస్థులు ఇప్పుడు ఎవరో మనకి ఇప్పటికీ వినపడుతూనే ఉంటాయి ఆయనవే. ఆయన మనమడు ఎవరో ఉన్నారు, అవును, ఆయన అదేలాగా పాడతారు. కాకపోతే ఆయన పాడింది మనకు అందుబాటులో ఉంది, ఆడియోలు, వీడియోలు, అది వినొచ్చు. చదువుకోలేకపోయినా అది శ్రవణం కూడా అవసరం. టైం లేదు అనే పదం విపరీతంగా వాడుతున్నాం కదా ఆధునికులు. ఏదైనా పరిహారం చెప్తే టైం ఎక్కడుంది గురువు గారు, మాకు చాలా బిజీ కదా జనాలంతా. నిజంగానే బిజీ, మనం ఎవరిని తప్పుపడ్డానికి కూడా లేదు. అయినా ఇట్లాంటి వారి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ప్రయాణంలో అది పెట్టుకొని విన్నా కొంతవరకు వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామికి పూజలు చేయడం, అవి చేస్తే ఆ పంచమ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం. ఇక చతుర్థ రాహువు కదా, ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి ఆ కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారికి శ్రీ సూక్తం లాంటిది చదువుకోవడం, వినడం, లేక అమ్మవారికి ఎర్రటి పండ్లు నివేదన చేయడం, అలాగే ఎర్రటి పండ్లు ఆ అర్చక స్వాముల వారికి కూడా దానం చేయడం, మినుములు దానం చేయడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల కొంతవరకు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 2026 జూన్ 2 తర్వాత వీరి జీవితంలో ఒక రకమైనటువంటి వసంతం వచ్చినట్లుగా చెప్పుకోవచ్చు. వివాహం కాని వారికి కూడా వివాహం అయ్యేటువంటి, అంటే గురువు భాగ్యంలోకి వచ్చాడు అంటే చాలా శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ బ్రైట్నెస్ కనిపిస్తుంది వారికి. విన్నారు కదా, వృశ్చిక రాశి వారు 2026 సంవత్సరంలో గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాం. గురుగారు, 2026 నూతన సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ధనుసు రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి గురువు జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి, అంటే మీనరాశి 4వ ఇల్లు, ధనుసు రాశి అయిందే కనుక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి గురువు మరియు చతుర్థమైనటువంటి మీనరాశిలో ఉన్నటువంటి గురువు ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు మిథున రాశిలో. ఇది 2026 జూన్ 2 వరకు. అనగా సప్తమ గురువు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు, కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తాడు, వీరికి సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఒక వ్యాపార భాగస్వాములు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్య ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలంటే అవన్నీ తొలగిపోతాయి, అభిప్రాయ భేదాలు పోగొట్టుకుంటారు. సో వారు కలిసి పనిచేసి ఆ వ్యాపార సంస్థను వారి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు. విద్యా సంబంధమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి కదా మనకు, ప్రైవేట్ స్కూల్స్ అని, కాలేజెస్, వారికందరికీ బాగుంటుంది. ఈ రకంగా 2026 జూన్ 2 వరకు కూడా 100% గురుబలం ఉంది ధనుసు రాశి వారికి. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు వారు. కుటుంబానికి సంబంధించి నూతన గృహ నిర్మాణం కానీ, గృహప్రవేశం కానీ, లేకపోతే వాహనాలు కొనుగోలు చేయడం కానీ, పిల్లలకి వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లలకి ఏదైనా శుభ కార్యక్రమాలు నిర్వహించడం కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, సమాజంలో వారు చేసిన దానికి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, సత్ఫలితాలు రావడానికి కూడా అవకాశం. విద్యా సంబంధం విషయాల్లో అనుకూల ఫలితాలు వచ్చేస్తాయి. వాళ్ళు అనుకున్న అంచనా ఫలితాలు తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే 2026 జూన్ 2 తర్వాత ఈయన కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కదా, అక్కడి నుంచి అష్టమ గురువు. అయితే చిన్న అనారోగ్య సమస్యలు, కుటుంబంలో సమస్యలు, వీళ్ళతో అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, సమాజంలో ఇదివరకు ఉన్నటువంటి మంచి పేరు సడన్గా చెడ్డ పేరు వచ్చేయడం, ఏదో ఒక చిన్న నిందలు వీళ్ళ మీద పడడం, ఒక చేయని కార్యక్రమం చేసినట్లుగా వీరు దానితో ఇరుక్కోవడం, ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక రాహు వీరికి పూర్తిగా 100% సుఫలితాలను ఇస్తున్నాడు. తృతీయ భావంలో రాహు ఉన్నాడు కుంభరాశిలో. సో ధనుసు రాశి వారికి 3వ ఇంట్లో రాహు ఉంటే జనసహకారం బాగుంటుంది. అలాగే విదేశీ వ్యవహారాలు బాగుంటాయి.
విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఉద్యోగరీత్యా కానీ, చదువుల రీత్యా కానీ, వ్యాపారాలు కానీ ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త సంస్థలు ఏదైనా ప్రారంభించాలంటే అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటుంది. కొత్త వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. సో రాహువు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. గురువు జూన్ 2 వరకు 100% శుభఫలితాలను అందించేటువంటి పరిస్థితి మనకు వీరికి కనిపిస్తుంది. ఇక వీరికి అర్ధాష్టమ శని దోషం, 4వ ఇంట్లో శని ఉంది కనుక, శని భగవానుడు వీరికి ద్వితీయ తృతీయాధిపతి కనుక వీరి మాటల వల్ల అపార్థాలు ఇంట్లో, ముఖ్యంగా వీరు ఒకటి చెప్తే ఇంట్లో వాళ్ళకి ఇంకో రకంగా అర్థం చేసుకోవడం, అలాగే జన సహకారం లేకపోవడం, ఇంటికి సంబంధించిన సభ్యులు ఇక సహకారం, అక్కడేమో విదేశీ వ్యవహారాల సహకారం బాగుంటుంది, ఇక్కడ సొంత ఇంట్లో వీనికి సహకారం ఉండదు. అంటే బయటంతా వీడిని గొప్పగా చూస్తూ ఉంటాడు, ఇంట్లో మాత్రం వీనికి విలువ ఉండదు. అలాగే వీరికి ఉదర సంబంధమైన అనారోగ్యాలు, అనగా పొట్టకు సంబంధించి జీర్ణక్రియకు సంబంధించినటువంటి హెచ్చు తగ్గులు, ఏదైనా ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటుంటారు, అటువంటి సమస్యలు రావడానికి, దానికి సంబంధించిన ఆ విసర్జన అవయవాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, ఇలాంటి సమస్యలు గ్యాస్ట్రో రిలేటెడ్ రిలేటెడ్ పొట్టకు సంబంధించి డైజెషన్ వాటి మీద పడుతుంది. అలాగే కుటుంబంలో అశాంతి, ఎంత చేసినా కుటుంబ సభ్యులు సంతృప్తి పడరు, ఇంకా అట్లా చేసింటే బాగుంటుంది, ఇట్లా చేసింటే, ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. పనివారు సహకరించరు, ఇంట్లో వాళ్ళు ఎక్కువగా లీవులు పెట్టడం, వాళ్ళు రాకపోవడం, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి పూర్తికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటుంది. అది ఏదైనా వర్షంలో పడి మా పంట అంతా నాశనం అయిపోవడం, లేకపోతే పండిన పంటకు తగిన రేటు లేకపోవడం, ఇటువంటి సమస్యలు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి. అర్ధాష్టమ శని దోషం బాగా వీరిని ఇబ్బంది పెడుతుంది ధనుసు రాశి వారికి. ఇక భాగ్యములో కేతు ఉన్నాడు వారికి. భాగ్యంలో కేతు అంటే తండ్రికి ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు హెల్త్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే భాగ్యంలో కేతు ఉన్నప్పుడు ఇతర పూజాది కార్యక్రమాలు చేయాలి. పుణ్యఫలం పెంచుకోవడానికి గణపతి ఆరాధన, లేకపోతే లక్ష్మీ గణపతి హోమం లాంటి ఒక పూజను నిర్వహించుకొని ఆ కార్యక్రమం నిర్వహించడం, లేకపోతే గణపతికి సంబంధించిన పెద్ద ఆలయాలు, ఇప్పుడు మనకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, అటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కొంతవరకు బయటపడ్డాను. ఈ రకంగా వీరికి భాగ్యంలో కేతువు బాలేడు, చతుర్థంలో అనగా అర్ధాష్టమంలో శని బాలేడు, తృతీయంలో రాహువు బాగున్నాడు, అక్కడ జూన్ 2 వరకు ఏమో సప్తంలో గురువు బాగున్నాడు, జూన్ 2 తర్వాత గురువు బాలేడు. 55 నుంచి 60% శుభ్రతలు తెచ్చుకోవడానికి ధనుసు రాశి వారికి అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ 2 లోపు వీరు ఏదైనా విద్యా సంబంధమైనటువంటి విషయాలు, పరీక్షలు కానీ, ఇంటర్వ్యూస్లో వెళ్ళడం కానీ, లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వాళ్ళు విజయం పొందుతారు, విదేశాలకు వెళ్ళగలుగుతారు. అక్కడ విద్య కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ వారు అనుకున్న పనులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ 2 తోత కొంచెం గురువు అష్టమానికి పోతున్నాడు కనుక ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం ఉంది కనుక వీళ్ళు ఏదైనా ఈ సంవత్సరం చేయాలి అనుకుంటే దాన్ని జూన్ 2 లోపే ఆ కార్యక్రమాలు నిర్వహించుకునే ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు తెచ్చుకోవడానికి అవకాశం. వీరికి ఏదైనా పరిహారాలు ఉన్నాయా? అదే వీరికి భాగ్యంలో కేతు ఉన్నాడు కనుక తప్పనిసరిగా గణపతి దర్శనం, గణేశునికి పూజాది కార్యక్రమాలు చేయడం. ఇప్పుడు కొంతమంది గణపతి ఆలయాలు పెద్దగా లేవండి అని చెప్తూ ఉంటారు. ఉన్నాయి, గణపతి ఆలయాలు లేకేం లేదు, కానీ వారి ప్రాంతంలో ఉండకపోవడం వల్ల అప్పుడు ఒక చిన్న గణపతి కూర్చున్నటువంటి గణపతి స్వామిని ఒక విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఒక 1 నుంచి 1.5 ఇంచి మన కుడి చేతి పిడికిలి కంటే చిన్నగా ఉండే విగ్రహం ఇంట్లో పెట్టుకొని స్వయంగా నిత్య గణపతి ఆరాధన చేయొచ్చు. స్వామివారికి గరికి పూలమాల ఇచ్చినా చాలా ఆనందిస్తాడు ఆయన. మనము పచ్చగా ఉన్నటువంటి గరికను తెచ్చి మాలగా చుట్టి ఆయనకు వేయచ్చు, లేదా గుచ్చంగా చేసి ఆయన పాదాల దగ్గర పెట్టచ్చు. ఆయనకి దీపము, ధూపము, నైవేద్యము పెట్టి కనీస అష్టకం చదువుకోవచ్చు, రోజు చేసుకోవచ్చు, మన పిల్లలకు అలవాటు చేయించవచ్చు. గణపతి అంటే చాలామందికి ఇష్టం. సో ఆ రకంగా నిత్య గణపతి ఆరాధన చేస్తే ఈ భాగ్యకేతు దోషం నుంచి మరి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక తప్పనిసరిగా వీరు కూడా శనేశ్వర దర్శనం చేసుకోవడం. మనం అనుకున్నట్టుగా తమిళనాడులోని తిరునల్లారు కావచ్చు, మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగనాపురం కావచ్చు, లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మందవల్లి కావచ్చు, లేదు ఇంకెక్కడన్నా మనకు తెలిసిన చెప్తున్నాం, ఇక్కడ వారికి శివాలయాల్లో కూడా నవగ్రహాలు ఉంటాయి, అక్కడ శనీశ్వరుడు చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు. శనీశ్వరుని కంటే శనికి సంబంధించినటువంటి మనకు అధిదేవతలు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నారు, వారు ఎక్కడ చూసినా అందుబాటులో ఉన్నారు, అవి కూడా చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవారు నవగ్రహ శాంతి కూడా చేసుకోవచ్చు. మీరన్నట్టుగా నవగ్రహాల్లో శనికి కూడా నువ్వుల నూనెతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. మనకు శని త్రయోదశి వచ్చిందంటే అదే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అర్చక స్వాముల వారంతా కూడా ఆలయాల్లో. అలా ఈ అర్ధాష్టమ శని దోషానికి శనీశ్వరుని యొక్క పూజలు, లేకపోతే ఈశ్వర పూజలు, ఆంజనేయ స్వామి పూజలు నిర్వహించుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కానీ ఆగస్టు 2026 జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోనికి వచ్చేస్తున్నారు కదా అష్టమంలో, అప్పుడు వీరు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. మనకు పీఠాపురంలోను, తర్వాత కర్ణాటకలో గానగాపురంలోను దత్తాత్రేయ స్వామి వారి ఆలయాలు ఉన్నాయి.
అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన జీవిత చరిత్ర గురు చరిత్ర, దాని ఒక సప్తాహం 7 రోజులు చదవడం, అలాగే స్వామివారికి నివేదించినటువంటి ఆ శనగలు కానీ పసువర్ణ పండ్లు కానీ మనం తీసుకోవడం, ఈ రకంగా చేయడం వల్ల ధనుసు రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి 2026 ఆంగ్ల సంవత్సరంలో అవకాశం ఉంది. విన్నారు కదా, గురువుగారు చెప్పిన పరిహారాలు పాటించి ధనుసు రాశి వారు 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాం. గురుగారు, ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉందమ్మా. 60 నుంచి 65% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మకర రాశి వారికి షష్టమంలో గురువు సంచరిస్తున్నాడు మిథున రాశిలో. ఈ షష్టమంలో గురువు సంచారం కాస్త ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే తృతీయ వ్యయాధిపతి గురువు అనగా జనసాకారం ఉండదు. తృతీయాధిపతి అంటే జనసాకారం ఉండదు. వారికంటే వయసులో చిన్నవారితోటి చెప్పిన మాట వినరు, వారి వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటుంది. ఇక షష్టమంలో గురువు ఉన్నాడు కనుక పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. పరీక్షల్లో కావచ్చు, ఇంటర్వ్యూస్లో కావచ్చు, వ్యాపార ఉద్యోగాల్లో ఎదుటివారితో కాంపిటేటివ్గా తీసుకున్నప్పుడు వీరు వెనకబడేటువంటి అవకాశం, ఖర్చులు పెరిగిపోతుంది. సో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలకు విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఇవన్నీ ఏర్పడేటువంటి అవకాశం. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కదా, అది సప్తమం. అక్కడి నుంచి పూర్తిగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి జూన్ 2 వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 2 తర్వాత జనసాకారం బాగుంటుంది, ఇంట్లో చెప్పిన మాట వింటారు చిన్నవాళ్ళు, జన సంబంధాలు పెరిగిపోతాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెస్తారు, ఖర్చులు తగ్గుతాయి, మంచి ఫలితాలను అందుకుంటారు, వీరు చేసే ప్రతి పనికి గుర్తింపు ఉంటుంది, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, వ్యాపార భాగస్వాముల సహకారం బాగుంటుంది. ఈ రకంగా మంచి ఫలితాలు పొందడానికి గురుబలం 100% 2026 జూన్ 2 నుంచి మకర రాశి వారికి వచ్చేస్తుంది. ఇక మకర రాశి వారికి ఏలినాడు శని అయిపోయి శని సహకరిస్తున్నాడు. మొన్నటి వరకు ఏలినాడు శని ఉంది, ఒక 6-7 నెలల వరకు, అనగా 2025 మార్చి వరకు వారికి ఏలినాడు శని దోషం ఉండేది, అది పోయింది. ఇప్పుడు మీనరాశిలో శని సంచరిస్తున్నాడు కదా, తృతీయ భావంలో శని ఉంటే విపరీతమైనటువంటి శుభఫలితాలు. ఈ గతంలో 7.5 సంవత్సరంగా పెండింగ్ పడిపోయిన పనులన్నీ ఇప్పుడు వారికి పూర్తవుతాయి. ఇక ఇంకా 2 సంవత్సరాలు శని వారికి సహకరిస్తారు. అందువల్ల వీరికి వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయి. కార్మికులు, శ్రామికులకు సంబంధించిన వారికి అనుకూలత ఉంటుంది. ఈ ఫ్యాక్టరీలు, పరిశ్రమలు నిర్వహించే వారికి అనుకూలత ఉంటుంది. యూనిఫామ్ వేసుకున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికందరికీ సత్ఫలితాలు వస్తాయి. జన సహకారము, పనివారి సహకారం ఉంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. అలాగా శని వారికి పూర్తిగా 100% శుభఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. మరి శని భగవానుడు బాగున్నాడు. గురువు 2026 జూన్ 2 నుంచి 100% ఇస్తున్నాడు. జూన్ 2 వరకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వీరిని ఇబ్బంది పెట్టేటువంటిది రాహుకేతువులు. కుంభరాశులు రాహు ఉంటున్నాడు, సింహరాశుల కేతు, అనగా ద్వితీయములో రాహువు, ఇటేమో అష్టమములో కేతు. ఇది కూడా కాలసర్పదోషం. సో అందువల్ల వీరు మాట్లాడేటప్పుడు ఒక్కోసారి కాస్త కఠినంగా మాట్లాడేసి ఆ కఠినమైన మాటల వల్ల అపార్థాలు. ఆ కఠిన మాటలు ఎట్లా ఉంటాయంటే దాన్ని 10 మంది ఎత్తి చూపుతూ ఉంటారు. మనం కొంతమంది న్యూస్ ఛానల్స్లో వాటిలో వాడు ఏదో పొరపాటున ఒక పదం వాడేశాడు అనుకోండి, ఆ పదాన్నే మాటి చెప్తూ ఉంటారుగా, కాంట్రవర్సీలోకి వెళ్ళడం. అంటే వీడు ఆ మాట అన్నాడు అది ఒక పదాన్నే చూపిస్తుంటారు. గమ్మత్తుగా ఉంటుంది వారి ప్రయోగం. అట్లాగా సమాజంలో ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా నువ్వు ఈ మాట అన్నావంట కదా, నువ్వు ఇలా అన్నావంట కదా, నువ్వు అలా అనొచ్చా, నువ్వు ఎంత మంచివాడివి, నీ నోటి ఈ పదం రావడం ఏంటి, ఇటువంటి సమస్యలు. ఏదో పొరపాటున జరిగిన ఒక చిన్న మాటను పట్టుకొని దాన్ని పించింగ్ చేస్తూ బాధ పెట్టేటువంటి విధానం ఇది కనిపిస్తుంది. వీరు అనుభవించబోతుంటారు అలాంటి సిచ్యువేషన్స్. ఇది అందువల్ల ఈ రాహు ద్వితీయంలో ఉంటే వాడు మాయగాడు కదా, వాడు ఏదో అనిపించేస్తాడు. సో ఇంట్లో విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినరు, తిరగబడతారు. అదే ఆ రాహు దోషం లేదనుకోండి, చెప్పిన మాట వింటారు. అది రాహు ప్రభావం కనిపిస్తుంది మనకు. దుబారా ఖర్చులు, ఏదో తెలుసు తెలియక మాట పడిపోవడం, ఆ మాటను 10 మంది పట్టుకొని మనల్ని సాధించడం, ఇవన్నీ జరగడానికి అవకాశం. అష్టంలో కేతు ఉంటే అనారోగ్య సమస్యలు, నిరాశ, అశాంతి, ఏ కార్యక్రమం చేద్దామన్నా ఆటంకాలు, అసలు లాస్ట్కి భగవంతుని దర్శనం కూడా చేసుకునేవ్వదు అష్టంలో కేతు ఉంటే. ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శని భగవానుడు కర్మకారకుడు తృతీయంలో ఉన్నాడు కనుక, మకర రాశికి రాశ్యాధిపతి కనుక వీరు ఈ 2026 సంవత్సరంలో ఒక పెద్ద వారికి సాయం చేస్తున్నాడు శని భగవానుడు. 2026 జూన్ 2 నుంచి గురువు సప్తమానికి వచ్చి వారి జీవితంలో ఒక రకమైనటువంటి ఆ మబ్బులన్నీ తొలగించేసి ఆ వెలుగును ప్రసాదిస్తాడు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని వారి శుభ కార్యక్రమాలు నిర్వహించడం, జనసహకారం బాగా ఉండడం, ఈ కష్టాలన్నీ తొలగినాయి అన్నటువంటి ఆనందం, ఏదో మనం చాలా కష్టపడిపోయి తిరుమల స్వామిని దర్శించి అమ్మయ్య స్వామి దర్శనం అయిపోయింది అని ఆనందపడినంతగా వారు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే గురుగారు, వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? తప్పనిసరిగా
వీరు 2026 జూను 2 వరకు గురువుకు సంబంధించిన ఆరాధన చేయాల్సి ఉంటుంది. వీరికి అందుబాటులో ఉన్నటువంటి గురువులు ఎవరైనా సిద్ధి సాయినాథుడు కానీ రాఘవేంద్ర స్వామి కానీ దర్శనం చేసుకోవడం, ఒకరోజు అనగా గురువారం రోజు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి ఆ పరిసరాల్లో నిద్ర చేసి ఆ సత్రాల్లో కానీ వారు ఇచ్చేటువంటి కాటేజెస్లో ఎక్కడైనా ఆ గురువు ఆలయానికి సమీపంలో ఆ మరుసటి రోజు మళ్ళీ నిద్రలేసి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ ఆయన దర్శనం చేసుకొని రావడం వల్ల కొంతవరకు గురుబలాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీరికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు కావచ్చు, సమాజంలో గురువులు కావచ్చు, వీరు పనిచేసే చోట గురు సమానులైనటువంటి పెద్దలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి మనకంటే పెద్దవాళ్ళు, మన తండ్రి సమానులు, వారిని గౌరవించడం, వారికి ఆశీర్వచనాలు తీసుకోవడం, వారికి ఏదైనా పండ్లు లాంటివి వారికి ఇవ్వడం, ఇటువంటి పనులు చేయడం వల్ల కూడా వీరు కాస్త గురుబలాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా వీరు చేయాల్సినటువంటిది రావుకేతు పూజలు చేసుకోవడం. మనం ఇదివరకు చెప్పినట్లుగానే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అమ్మవారిని, అయ్యగారిని దర్శనం చేసుకొని, అక్కడ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారు, ఆయన దర్శనం చేసుకొని ఆ ఆలయంలో నిర్వహించే రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం అతి సులభమైనటువంటి పరిహారం. మనం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ పేరుతో మళ్ళీ దోపిడీకి గురిగా అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం ఈ రావుకేతు పూజలు అంటేనే మనకు తెలియదు. మనకు చాలా అందుబాటులో ప్రతి ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి, పూజారులు ఉంటున్నారు, కానీ ఏదో అందరూ కూడా పూజాది కార్యక్రమాలు చేసేటువంటి ఆ అర్చక స్వాములకు వారు కూడా దీన్ని వ్యాపారపరంగా ఏదేదో ఆ రకంగా దోచుకునేటువంటి పరిస్థితిని కనుక అందుబాటులో ఉంది. అక్కడ స్థల పురాణం ఉంది, అక్కడ ఆ విగ్రహాలు ఉన్నాయి, పూజాది కార్యక్రమాలు అక్కడ నిరంతరం నిర్వహిస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం అదే కార్యక్రమం. రావుకేతు పూజలు ఒక్కొక్క బ్యాచ్గా చేస్తూనే ఉంటారు గంటకు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ పూజ చేసుకొని రావడం వల్ల ఆ ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది. వేరే చోట ఎక్కువ ఖర్చు పెట్టి వారి మాయ మాటలు నమ్మి చేసేదానికంటే అక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని, అది ఎట్లాగో చాలా అద్భుతమైనటువంటి శివాలయం కనుక ఆలయం దర్శనం చేసుకోవడం, అక్కడ ఈ పూజాది కార్యక్రమం నిర్వహించుకోవడం వల్ల మకర రాశి వారు ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళడం వల్ల జూన్ 2వ తారీఖు వరకు కూడా ఆ గురుబలాన్ని మరింత తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. విన్నారు కదా, గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి మకర రాశి వారు 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాము. గురుగారు 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కుంభరాశి వారికి ప్రస్తుతం గురువు అనుకూలంగా ఉన్నాడు 2026 జూన్ 2 వరకు. అనగా ద్వితీయ లాభాధిపతి గురువు పంచమ స్థానంలో మిథున రాశిలో సంచరించడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులు కానీ, జీతాలు పెరగడం కానీ, బోనస్సులు పెరగడం కానీ, వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరగడం, కొత్త వ్యాపారం జరగడం, సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడం, చదువుల్లో కానీ ఉద్యోగాల్లో పొందడంలో కానీ, వాళ్ళకి శుభ కార్యక్రమాలు కానీ, ఈయనకి నచ్చిన కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ, ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంతవరకు? 2026 జూన్ 2 వరకు ఉంటుంది. జూన్ 2 తర్వాత గురువు కర్కాటక రాశిలోనికి వెళ్ళిన తర్వాత అది కుంభరాశి వారికి షష్టమ భావం కావడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక పాపం కుంభరాశిలోనే రాహు సంచరిస్తున్నాడు. ఇక ఎదురుగా సింహరాశిలో కేతువు సంచారం. దీన్ని ప్రబల కాలసర్పదోషం అని చెప్పుకున్నాం. మనము సింహరాశి వారికి ఏమో జన్మరాశిలో కేతువు, సప్తములో రాహు. కుంభరాశి వారికి ఏమో జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు. ఈ రకంగా ప్రబల కాలసర్పదోషం అని చెప్పుకోవచ్చు. వీరు అనుకున్న కార్యక్రమాలన్నీ నిరాశని కలిగిస్తూ ఉంటాయి. అదొక ఇబ్బందికర పరిస్థితి వారికి ఉంటుంది. ఇక ద్వితీయంలో శని, ఏల్నాటి శని ద్వితీయ భావములో ఉన్నది వారికి. అనగా కుంభరాశికి ద్వితీయము మీనరాశి కదా, అక్కడ శని భగవానుడు ఉన్నాడు. అనగా వీరికి ఇంకా శని 2.5 సంవత్సరం పైన ఉండేటువంటి అవకాశం ఉంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు 7.5 సంవత్సరంలో. సో శని దోషం ఉంది, రాహుకేతు దోషం ఉంది. జూన్ 2 తర్వాత గురువు కూడా ప్రతికూలంగా మారుతున్నాడు. ఈ రకంగా పాపం కుంభరాశి వారు కాస్త ఇది పరీక్షాకాలంగా చెప్పుకోవచ్చు. మిశ్రమ ఫలితాలు, తక్కువ ఫలితాలే వారికి ఉంటుంది. కాబట్టి ఆచితూచి వారు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే గ్రహాలు మనం ప్రతికూలంగా లేవు అంటే మనం భయపడాల్సిన పనిలే. అంటే మనం ఏ కార్యక్రమాలు చేయకూడదు అని నిర్ణయించుకోవాలి. అంటే డబ్బు ఖర్చు పెట్టే కార్యక్రమాలు కానీ, ఏదైనా కొత్తగా ప్రారంభించే కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి. ఒక గృహ నిర్మాణం అనుకోండి, మన గ్రహాలు బాగాలేదు, ఆపేయాలి ఆ కార్యక్రమం. లేకపోతే అది సగంలో ఆగిపోయి దాని తాలూకు సమస్యల కంటే మనం ఖాళీగా కూర్చోవడం మంచిది. అవును, ఏదో చిన్న పనులు చేసుకుంటూ వెళ్ళడం బెటర్ అనమాట. అలాగే ఎవరితోనా మాట్లాడాల్సి వస్తే ఈ సమయంలో మనం తక్కువ మాట్లాడటం, అసలు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, లేదు విని ఊరుకోవడం, మనకి నచ్చినా నచ్చకపోయినా అలాగే మనం సహనం వహించేటువంటి విధానం.
తక్కువ మాట్లాడాలనుకుంటూ తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోవడమే, భగవంతుని మీద భారం వేసి ఆ పని నచ్చినా నచ్చకపోయినా అది ఎక్కువైనా పని చేసుకుంటూ మంచి రోజులు వస్తాయిలే అన్న భావనతో ముందుకు వెళ్ళిపోతే చాలా వరకు సమస్యల నుంచి బయటపడతాం. అలాగే ఎవరు గ్రహాలు బాగాలేనప్పుడు మనం చేసేటువంటి పనులు, మనం చెప్పిన పనులు వాళ్ళు చేయరు. ఈవెన్ ఇంట్లో పిల్లలు కూడా చేయరు. ఒక్కోసారి వారు ఏదో చెప్తారు కారణాలు, వారికి చెప్పే బదులు చెప్పి వారి దగ్గర వాళ్ళు లేదు అనేదానికంటే మనమే చేసుకోవడం మంచిది. సో ఇంకా ఈ రకంగా కాస్త సహనముతో ఓపికతో తల వంచుకుని తమ పని తాము చేసుకుంటూ కొత్త ప్రయోగాలు చేయకుండా, కొత్త రిస్కులు తీసుకోకుండా, ఇన్వెస్ట్మెంట్లు లాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే కనుక కుంభరాశి వారు చాలా వరకు ప్రశాంతంగా ఉంటాడు. వారు కష్టాలు తెచ్చుకోకుండా, నష్టాలు తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ 2026 ఆంగ్ల మాసంలో. అదే గురుగారు, వీరు ఏ పరిహారాలు చేసుకుంటే కొంతలో కొంత మెరుగ్గా ఉండొచ్చు? ప్రధానంగా పాపం కుంభరాశి వారికి గ్రహాలంతా అనుకూలంగా లేవు గనుక, ఈ జూన్ వరకే గురువు ఒక్కడు అనుకూలంగా ఉంటున్నాడు కనుక 2026 జూన్ 2 తర్వాత నవగ్రహ శాంతి చేసుకోవడం, లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం. వాళ్ళ గృహంలో కానీ అంత శక్తి లేకపోతే ఆలయాల్లో కూడా చేస్తూ ఉంటారు ఈ పూజలు. అర్చక స్వాముల వారిని అడిగితే ఏవైనా శివాలయంలో కానీ అలాంటి చోట అడుగుతుంది. అక్కడ వెళ్ళి నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. అలాగే నవధాన్యాలను కొన్ని తీసుకెళ్ళి పక్షులకు ఆహారంగా చల్లడం, పక్షులు ఎక్కడుంటే అక్కడికి పక్షులకి ఇవ్వడం. నవధాన్యాల్లో 9 రకాల ధాన్యం ఉంటుంది, అది అన్నీ కలిపినటువంటి దాన్ని తీసుకెళ్ళి శనివారం రోజు వాటికి ఇవ్వడం. సుందరకాండ పారాయణం వినడం కానీ చదవడం కానీ, తరచుగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం, శనివారమే కాకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి స్వామివారికి 3 ప్రదక్షిణలు చేయడం, నమస్కారం చేసుకోవడం. మీ దగ్గర డబ్బులు ఉంటే ఏదైనా అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం, లేకపోతే స్వామివారికి దండం పెట్టుకొని అక్కడ తీర్థప్రసాదాల వల్ల ఏమన్నా ఇస్తే తీసుకొని రావడం, ఇలాంటి పనులు చేయడం. వీలైన కొద్దీ వయోవృద్ధులకి, చిన్న పిల్లలకి, పేదవారికి చేతనైనంత సేవ చేయడం. అంటే చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే సహాయం చేయడం అంటే డబ్బులు ఇచ్చేసి కూర్చోవడం, డబ్బులు ఇవ్వడమే సహాయం ఎట్లా అవుతుంది చెప్పు. మన చేతనైన పని, వాళ్ళకి అవసరమైనది. చాలా మనం ఆలయాలకు వెళ్తూ ఒక్కోసారి అశుభ్రంగా చేసి పెట్టింటారు, భక్తులే ఎవరూ పట్టించుకోరు. అక్కడ ఏదో ప్రసాదాలు పెడితే అందరూ తిని అక్కడ పడేసి ఉంటారు. మనం అనుకున్నట్టుగా ఇదివరకు ఏదైనా నవగ్రహాలకి అభిషేకాలు చేస్తే అదంతా కారిపోతూ ఉంటుంది, జారి పడిపోతూ ఉంటారు. అటువంటివి శుభ్రం చేయొచ్చు, మన ఓపిక కూర్చొని అక్కడ శుభ్రం చేయొచ్చు. అలాగే స్వామివారికి సంబంధించినటువంటి నీరు కానీ, ఆయనకి అభిషేకం లాంటివి ఎత్తి మనం సహాయం చేయొచ్చు అర్చక స్వాముల వారికి. అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఏదో ఒక రకంగా మనం అక్కడ వాళ్ళకి వచ్చే భక్తులకి ఇటు వెళ్ళండి, అటు వెళ్ళకాకండి, ఇగో ఇవి అక్కడ పడేయద్దండి, ఇలాంటివి చిన్న చిన్న సహాయం. తాగునీరు అక్కడ ఉంటుంది, కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇట్లుంటుంది, ఇలాంటివి మనం అక్కడ వాళ్ళకి ఒక వాలంటీర్గా ఉండడం. ఆ ప్రసాదం పంచే చోటు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అక్కడ నిలబడి మనం చక్కగా అందరూ లైన్గా నిలబడి ప్రసాదాలు పంచడం, ఇలాంటి సర్వీసు చేస్తే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వీరు కూడా శ్రీకాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవాలి. అలాగే నిరంతరం శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారంగా శనీశ్వర దర్శనం కానీ, లేకపోతే ఈశ్వర దర్శనం కానీ, ఆంజనేయ స్వామి దర్శనం కానీ, సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు అనగా 2026 జూన్ 2 తర్వాత కర్కాటకంలోకి వీరు రాశిలోకి గురువు వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా గురుదేవులను సందర్శన చేసుకుంటే, మనం చాలా గురుదేవులు ఉన్నారు మనకు అందుబాటులో, అటువంటి ఆలయాలకు రాఘవేంద్ర స్వామి కానీ, సిద్ధి సాయినాథుడు కానీ, దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేసి సోమవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి రావడం వల్ల మీరు కొంచెం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విన్నారు కదా, గురుగారు చెప్పిన పరిష్కారాలు పాటించి కుంభరాశి వారు 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాము. గురుగారు, 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 68% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సహజంగానే మనం అనుకున్నట్టుగా మీనరాశికి జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి గురువు, అనగా మీనరాశికి అధిపతి మరియు ధనస్సు రాశికి అధిపతి అయినటువంటి ఈ గురువు చతుర్థంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఆ చతుర్థంలో గురు సంచారం కూడా 50% గురుబలాన్ని ఇస్తుంది. కుటుంబంలో అనేటువంటి కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, కుటుంబం కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, పని ఉంటుంది, పనికి తగిన ఫలితం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది వారికి. అనగా 2026 జూన్ 2 వరకు 50% గురుబలం ఉంది. ఆ తర్వాత మీనరాశి వారికి పంచమ గురువు 100% గురుబలం. అందులో కర్కాటక రాశిలో గురువు వెళ్ళిపోతున్నాడు, అది పంచమ భావం, అక్కడ ఉచ్చస్థానంలో గురువు ఉంటున్నాడు కనుక వీరికి ఉద్యోగంలో పదోన్నతులు, ప్రమోషన్స్ లాంటివి, లేకపోతే జీతాలు పెరగడం, వీరి సంతానానికి ఉద్యోగాలు రావడం, సంతానం విద్యా రంగాల్లో మరింతగా మంచి ఫలితాలతో వాళ్ళు ఉత్తీర్ణ శాతాన్ని పొందడం, ఈ రకంగా మీరు ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యక్రమాలు నెరవేరిపోతాయి, వాటి ఇష్టంగా అవే అప్రయత్నంగా
వాటి ఆ ఫలితాలను వీరు అందుకోగలుగుతారు. ఈ రకంగా 2026 సంవత్సరం పూర్తిగా వీరికి గురుబలం ఉంది. జూన్ 2 వరకు 50%, జూన్ 2 తర్వాత 100% గురుబలం వీరికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాహు వ్యయంలో సంచరిస్తున్నాడు. సో మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా విపరీతమైన ఖర్చులు, ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు పూర్తిగా ప్రతికూలంగా ఉంటాయి. వీరు ఈ సంవత్సర కాలం విదేశాలకు సంబంధించిన వ్యవహారాలని వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాలకు వెళ్ళాలనుకున్నా, చదువుల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, లేదా విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకుంటారు, లేక ఇక్కడ నుండి కూడా మనం విదేశాలతో సత్సంబంధాలు వ్యాపారాలు చేస్తుంటాయి, ఎగుమతి దిగుమతులు, అలాంటివన్నీ కూడా వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే మోసపూరితమైనటువంటి వ్యక్తులు విపరీతంగా వీరు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏదో విధంగా వీరిని పట్టుకొని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ అవినీతి పరులు, తర్వాత ఏదో మాయ మాటలు చెప్పి మనల్ని తీసుకెళ్ళి ఆ వ్యాపారాల్లో దించి దానికి మనం బాధ్యులను చేసి మన డబ్బును దోసేసి మన ఎత్తున నిందలు వేసి మన జైలు పాలు చేసే వ్యక్తులు విపరీతంగా ఉంటారు. సో అటువంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీనరాశి వారికి కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో శని భగవానుడు, జన్మరాశిలో శని అంటే విపరీతమైన బద్ధకం, సోమరితనం. ఏ పని చేయాలన్నా కానీ తెల్లవారితో నేను 5ంటికి లేచేస్తాను, నేను బయలుదేరి వెళ్ళిపోతాను, అలారం పెట్టుకుంటాడు. అలారం ఆ టయానికేమో అది మోగుతుంది, వీడు మళ్ళీ అలారం ఆపేసి మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ లేట్ అయిపోతుంది, అక్కడికి ఏదో ప్రాబ్లం వస్తుంది. అట్లా పనులు వాయిదా పడిపోవడం, లేదు వీడే వాయిదా వేసుకోవడం. ఈరోజు ఎక్కడికో వెళ్ళాలనుకుంటాడు, రేపు వెళ్తానులే ఏమవుతుంది అనుకోవడం, లేజీగా ఉంటారు, లేజినెస్ ఉంటుంది. తర్వాత పనులన్నీ వాయిదా పడుతూ వస్తాయి. వీడు కూడా వాయిదాకే, అంటే చురుకుతనం ఉండదు. సోమరితనం వల్ల కార్యక్రమాలన్నీ పడిపోతుంటాయి, పనివారి సహకారం ఉండదు. సో అశుభ్రత ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమవుతుంది, అశుభ్రత, పని లేనితనం వల్ల అజీర్ణం, అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి. తెలియనిటువంటి డల్నెస్ వస్తుంటుంది. కొంతమంది ఈ వ్యయములో శని ఉండేవారు కానీ, జన్మరాశిలో శని ఉండేవారికి కానీ, వారి ముఖం మీద స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒక రకమైనటువంటి నల్లటి స్కిన్ కనిపిస్తుంది. వాళ్ళు ఏదో చెప్తారు, అది ఏదో అయిందని అంటుంటారు. అది కాదు, శని భగవానుడు లక్షణాలు అవి. సో ఇల్లు శుభ్రంగా పెట్టుకోకపోవడం, మాసిపోయిన బట్టలు మళ్ళీ వేసుకోవడం, హైజీన్నెస్ ఉండదు, అట్లాంటివి వచ్చేస్తాయి. స్నానం చేయకుండా టిఫిన్ తినేయడం, అంటే ఓపిక లేనితనం. సో ఇదంతా శని ప్రభావం మూలంగా వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. పనివారి సహకారం ఉండదు, ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో శని బాగా ఇబ్బంది పెడుతున్నాడు, రాహువు ఇబ్బంది పెడుతున్నాడు, కేతువు అనుకూలంగా ఉన్నాడు. షష్టమ భావంలో కేతువు ఉన్నాడు. 6వ ఇంట్లో కేతువు ఉంటే అప్పులు తీర్చేస్తాడు. వాడికి తెలియకుండానే ఏదో ఆదాయం వస్తుంది, ఎప్పుడో ఉన్నటువంటి అప్పు తీరిపోతుంది. లేక ఎవడో మనకు ఇవ్వాల్సిన వాడు మనం ఎవరికి ఇవ్వాలో వాడికి చెప్పి ఇచ్చేస్తాడు. మీరు చెప్పారండి అప్పుడు, అందుకు మీకు ఎందుకు ఇవ్వడం, వాడికే ఇచ్చేసాను, మీ అప్పు తీరిపోయింది అంటాడు. ఏదో విధంగా వీడికి రుణ బాధల నుంచి బయటకు వస్తాడు. అలాగే పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏమైనా అంటే వాటి నుంచి బయటకు వచ్చేస్తాడు, ఆరోగ్యవంతుడు అవుతాడు ఆ కేతు ప్రభావం వల్ల. ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, మనతో అభిప్రాయ భేదాలు, స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, కుటుంబ సభ్యులు, బంధువులు, మనల్ని ద్వేషించే వాళ్ళు, అటువంటి వాళ్ళు ఇప్పుడు మిత్రులుగా మారుతారు. వారే వచ్చి అప్పుడు నేను తెలియక అన్నాను, నాకు నిజం తెలిసింది, నువ్వు కాదు ఆ పని చేసింది, వేరే వాళ్ళు, అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నా, సో మనం ఈ రోజు నుంచి స్నేహితులుగా ఉందామని శత్రువులు మిత్రులుగా మారేటువంటిది పరిస్థితి కేతు కల్పిస్తాడు. రుణాలు తీర్చుకునే పరిస్థితి కల్పిస్తాడు. ఆరోగ్యవంతులు కావడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ వీళ్ళకి జన్మశని ఒకటి, వ్యయములు రాహువు ఒకటి మాత్రం 50% వెళ్ళి ముందుకు పోనీయకుండా లాగుతూ ఉంటుంది. గురువు అనుకూలంగా ఉన్నాడు, కేతువు అనుకూలంగా ఉన్నాడు. 55 నుంచి 60% మీనరాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు రావడానికి అవకాశం. మరి గురుగారు, మీనరాశి వారికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? మీనరాశి వారు ప్రధానంగా జన్మరాశిలో శని ఉంది కనుక వీరు తప్పనిసరిగా శివ సంబంధమైనటువంటి దీక్షను తీసుకోవడం, లేక ఆంజనేయ స్వామికి సంబంధించిన దీక్షను తీసుకోవడం. ఒక మండలం రోజులు అనగా 41 రోజులు ఆ దీక్షలో గన నిమగ్నంగా వారి గన ఉంటే, ఏకభుక్తం అంటాం కదా, అటువంటి చేసి ఆ దీక్షకు సంబంధించినటువంటి వస్త్రధారణ చేసి ఆ స్వామివారి యొక్క ఆరాధనలో కాలం గడిపితే కనుక తప్పనిసరిగా ఈ జన్మశని దోషం నుంచి బయటపడవచ్చు. లేకపోతే శనీశ్వర దర్శనం, మనం ఇదివరకు అన్నట్టుగా ఆ తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారులోని శనీశ్వర దర్శనం కానీ, కర్ణాటకలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగనాపురం కానీ, అలాగే ఆంధ్రలో ఉన్నటువంటి మందవల్లి దర్శనం చేసుకోవడం. అది కూడా లేకపోతే ఆంజనేయ స్వామి గుడికో లేకపోతే శివుని గుడికో శనివారం రోజు వెళ్ళి వీళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకము, అర్చన నిర్వహించుకోవడం, గోవులకి వాటికి ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ జన్మశని దోషం నుంచి బయటపడతారు. ఇక వ్యయములో రాహు ఉన్నాడు కదా, రాహు దోషం నుంచి బయటపడాలంటే కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం. లేదు నువ్వు నిర్వహించలేవు, అక్కడ ఆలయంలో ఉండే అర్చక స్వామితో మాట్లాడి, మా గోత్రం ఇది, నా నక్షత్రం ఇది స్వామి, నా నామం ఇది,
నా పేరు మీదుగా మీరు రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి, దానికి 41 రోజులకి ఎంత అవుతుంది, అలా కొన్ని ఆలయాలు ఉన్నాయి. అటువంటి ఆలయాన్ని గుర్తించి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆలయ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 41 రోజులు నిత్య కుంకుమ పూజ ఆ టికెట్ తీసుకొని వాళ్ళకి ఎంత దానికి రుజువు ఉంటే అది కట్టేయడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు ఎర్రటి పండ్లు గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయడం, గోవులకు ఆహార పానీయాలు అందించడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడతాం. ముఖ్యంగా ఈ సంవత్సరం వాళ్ళు విదేశీ వ్యవహారాలు చేయకూడదు, విదేశాలకు వెళ్ళకూడదు, దుబారా ఖర్చుల నుంచి బయటపడాలి, ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు, కొత్త వారి పరిచయంతో జాగ్రత్తగా ఉండాలి, మోసపోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. జన్మశని దోషంలో నుంచి బయటపడాలంటే మీనరాశి వారు నువ్వుల నూనెను కాస్త వేడి చేసి శనివారం రోజున తల నుంచి పాదాల వరకు మర్దనం చేసుకొని ఆ అభ్యంగన స్నానం కన్నా చేయగలిగితే కొంతవరకు ఆ సోమృతం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అది కానీ ఇది మన పెద్దవాళ్ళంతా పూర్వీకులు ఆ పని చేసేవాళ్ళు. పండుగలు వచ్చినప్పుడు, పర్వదినాలు వచ్చినప్పుడు మనందరికీ అలాగే నువ్వుల నూనె వేడి చేసి ఒక కప్పులో గోరువెచ్చగా చేసి మనకు తల దగ్గర నుంచి బాగా మర్దనం చేసేవాళ్ళు మనకు అవ్వలు తాతలు వాళ్ళందరూ. కాలక్రమేణా అవన్నీ పోయాయి ఇప్పుడు మనకు. అటువంటి పనిగా వీళ్ళు చేసుకోగలిగితే శనిదోషం నుంచి బయటపడతారు, ఈ సోమరతనం నుంచి బయటపడి యాక్టివ్గా చురుకుదనంతో పనులు చేసుకోగలుగుతారు. ఇవన్నీ చేసుకోగలిగితే మీనరాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి 2026 ఆంగ్ల సంవత్సరం ఎంతగానో వారికి సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. వినారు కదా, గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి మీనరాశి వారు 2026 సంవత్సరం శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాము.